సో గంపా నాగేశ్వరరావు సార్ ఏం చెప్పేవాళ్ళంటే, మనకి కనుక గోల్ లేకపోతే గోల్ ఉన్న వాళ్ళు మనల్ని వాడుకుంటారు. వాడుకొని వాళ్ళు పైకొస్తారు. సో అందుకే గోల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గోల్ లేని వాళ్ళు మన టైంని, మన శక్తిని, మన 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 చేత చేయించుకొని తన పైకొస్తాడు. మనకి ఏం మిగలదు లాస్ట్‌కి. సో గోల్ లేని వాళ్ళు గోల్ ఉన్న వాళ్ళు గోల్ లేని వాళ్ళని వాడుకుంటారు. సో దట్ ఈస్ ద పంచ్ లైన్ దట్ ఐ హర్డ్ ఫ్రమ్ డాక్టర్ గంపా నాగేశ్వరరావు సార్. సో మీరందరూ చెప్పినట్టుగా ఎందుకు మనం గోల్ పెట్టుకోవాలంటే వి డోంట్ నో వేర్ వి ఆర్ హెడింగ్. మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏ దారి వెళ్తున్నాం అనేది మనకి ఏమి ఉండదు. సో ఇంకొకటి, గోల్, వెన్ వి హ్యావ్ గోల్స్ ఇట్ హెల్ప్స్ us టు మేక్ బెటర్ డెసిషన్స్. జీవితంలో మన లైఫ్ లో మంచి డెసిషన్స్, స్మార్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి అది మనకి యూజ్ అవుతుంది. ఇదే కాకుండా లైక్ మనకి కనుక గోల్స్ ఉంటే వీ నో వేర్ వి ఆర్ హెడ్డింగ్. మనం ఇక్కడి వరకు వెళ్తున్నాం, మనం ఎంత వరకు ప్రోగ్రెస్ చేసాం, ఇంకా ఎంత వరకు వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, ఇది మనకి తెలుస్తుంది. సో అందుకే గోల్ సెట్టింగ్ అనేది అది మనల్ని నడిపిస్తుంది. ప్రతిరోజు మనం ఎందుకు లేగాలి, మనం ఎందుకు బ్రతకాలి, దట్ ఈస్ అవర్ లైఫ్ పర్పస్. మనం ఎందుకు బ్రతుకుతున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం, మనం ఏం చేయాలి, మన ప్రయారిటీ ఏంటి, ఇవన్నీ డిసైడ్ చేసి మనకి చెప్పేది గోల్ సెట్టింగ్. సో యాజ్ యూజువల్ అందరికీ తెలుసు, గోల్ సెట్టింగ్ అన్ని మీరు కనుక గూగుల్లో కొడితే అందులో వందల వేల టెక్నిక్స్, టెంప్లెట్స్, ఒకటే టెంప్లెట్స్ మీద ఉంటుంది. సో బిఫోర్ ఐ గో ఇన్ టు దట్, we don't have goal, we don't reach the destination or success. Correct statement. Yes, absolutely. సో అందరికీ తెలుసు, ఆ గూగుల్ కనుక మన టెంప్లెట్ చేస్తే గోల్ సెట్టింగ్ అంటే మనకి చాలా టెంప్లెట్స్ వస్తాయి. అందులో ఎన్నో టెంప్లెట్స్ చూస్తే అందులో ఒక పదం అనేది ఉంటది, దట్ ఈస్ కాల్ ద స్మార్ట్ గోల్. సో మన అందులోకి వెళ్ళక ముందు, దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. బట్ బిఫోర్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు ఆర్ గోయింగ్ టు డిస్కస్ సంథింగ్ డిఫరెంట్. అందరూ నోటు పెన్ను పక్కకు పెట్టుకోండి. ఎందుకంటే మీ నెక్స్ట్ ఒక 15-20 మినిట్స్ మీ టైం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ మనం ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఏంటిదంటే ఫస్ట్, మీకు గతంలో ఇంతకు ముందు మీ లైఫ్ లో జరిగింది కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని మొమెంట్స్ మనం డిస్కస్ చేయబోతాం. అది ఏంటంటే, లెట్ మీ షేర్ మై స్క్రీన్ జస్ట్ ఎ మూమెంట్. ఇది ఏంటిదంటే, ఇంతకు ముందు మన పాస్ట్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్, మెమరీస్, అవన్నీ గుర్తుకు తెచ్చుకోండి. కీప్ అ పెన్ అండ్ నోట్ అండ్ అ పెన్ విత్ యూ. వి విల్ డిస్కస్. ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. నా స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నా. నా స్క్రీన్ కనిపిస్తుందా అండి? Ma'am, yes, ma'am. ఆల్ రైట్. ఎస్. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ రెట్రోస్పెక్ట్. ఇది ఎందుకంటే గతంలో మన జరిగిన కొన్ని సంకటాలు, కొన్ని ఇన్సిడెంట్స్ మనం ఇప్పుడు రిఫ్లెక్ట్ చేయబోతున్నాం. అందులో కొన్ని సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తుందండి. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ కి మనం క్విక్ గా రియాక్ట్ అవ్వాలి ఇప్పుడు. అందుకే నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఒక హింట్ ఇస్తున్నా. ఇంతకు ముందు మీ పాస్ట్ లో, మీ చిన్నప్పుడు, గతంలో, మీ ఇంతకు ముందు మీ పాస్ట్ దీంట్లో పోయిన ఇయర్స్ అంత 2024 or 2023, ఎందుకంటే మీకు అది చాలా గుర్తుంటది కాబట్టి, ఆ లాస్ట్ 2 ఇయర్స్ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గుర్తు పెట్టుకోండి. మనం కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటాము. ఆ ఆన్సర్స్ మీకు గోల్ సెట్టింగ్ కి చాలా ఎఫెక్టివ్ గా ఉంటది. ఈ 15-20 మినిట్స్ కనుక మనం కొంచెం కేర్ఫుల్ గా ఇది మనం రిఫ్లెక్ట్ చేస్తే, ఇది మన యాక్చువల్ గోల్ సెట్టింగ్ ప్రాసెస్ కి చాలా హెల్ప్ అవుతుంది. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే, ఇంతకు ముందు వాట్ వేర్ యువర్ అచీవ్మెంట్స్, వెదర్ ఇట్ ఇస్ బిగ్ ఆర్ స్మాల్. మీరు ఇంతకు ముందు మీ జీవితంలో జరిగిన ఒక అచీవ్మెంట్స్, హౌ ఎవర్ బిగ్ ఆర్ హౌ స్మాల్ ఇట్ ఇస్, జస్ట్ మేక్ అ నోట్. మీరు ఏ అచీవ్మెంట్స్ మీరు చేసుకున్నారు. నాది కనుక తీసుకుంటే, లైక్ ఐ వాజ్ అ స్టేట్ లెవెల్ మెమరీ ఛాంపియన్ ఇన్ 2024. దట్స్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ మీ. అలాగే మీకు మీ జీవితంలో వాట్ ఎవర్ దట్ అచీవ్మెంట్ దట్ యు ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, సో హౌ బిగ్ ఆర్ హౌ స్మాల్ ఇట్ ఇస్, ఆ అచీవ్మెంట్స్ ఏదన్నా ఉంటే లిస్ట్ రాసుకోండి. ఫాస్ట్ గా, క్విక్ గా రాసుకోండి. ఒక 2-3 పాయింట్స్ రాసుకోండి, మీకు ఏదైతే గుర్తుకొస్తుందో. దీస్ పాయింట్స్ హెల్ప్ యూ టు ద ఫర్దర్ జర్నీ.
నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వే ద స్మార్ట్ డెసిషన్స్ యూ టుక్ ఇన్ ద పాస్ట్? మీరు స్మార్ట్ డెసిషన్స్ ఏదన్నా తీసుకుంటే అది ఏంటిది? వాట్ ఎవర్ లైక్ ఇట్ ఇస్, గతంలో మీరు చేసినవి. లైక్ నన్ను కనుక అడిగితే, ఇఫ్ యు ఆస్క్ మీ, లైక్ ఐ హ్యావ్ మేడ్ సమ్ ఇన్వెస్ట్మెంట్స్, financial investments, which I feel that is the smartest decision which I made in the last year. Which people impacted you the most? మిమ్మల్ని ఎవరు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు? మీరు ఎవరు బాగా ఇన్స్పైర్ చేశారు? లేకపోతే మీకు ఎవరు మీకు అడ్వైస్ ఇచ్చి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు? విచ్ ఆర్ ద పీపుల్ ఇంపాక్టెడ్ యూ? వాళ్ళు ఏదైనా మీకు అడ్వైస్ చేస్తున్నారా? మీకు ఏదైనా హెల్ప్ చేశారా? మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారా? మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారా? మీరు ఎందుకు అది వాళ్ళని వాళ్ళకి ఎందుకు మీరు గుర్తుకొస్తారు? దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ యు ఓవర్కేమ్? ఏదైనా ఒక ఛాలెంజ్ తీసుకొని మీరు అది ఓవర్కమ్ చేశారా? నాకు ఇది చాలా కష్టం అనిపించింది, బట్ ఇప్పుడు నాకు అది అంత కష్టం లేదు, బికాస్ ఐ హావ్ లెర్న్డ్ సంథింగ్ ఆన్ దాట్. ఇంతకు ముందు ఛాలెంజ్ గా బాధాకరంగా అనిపించింది, కానీ ఇప్పుడు అలా లేదు. ఇట్లాంటిది ఏదైనా సంఘటన ఇన్సిడెంట్స్ ఉంటే రాసుకోండి, బికాస్ దీస్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ which will let you know, which will lead you to make a better decisions towards your goal. ఎవరైనా సీరియస్ గా లైక్ ప్రతి ఇయర్ స్టార్టింగ్ నుంచి ఒక గోల్ రాసుకొని హోల్ ఇయర్ కి నేను ఈ గోల్ అచీవ్ చేయాలనుకుంటున్నాను, ఇది నా గోల్ అని రాసుకునే వాళ్ళకి ఈ క్వశ్చన్ వచ్చి సూట్ అవుతుంది. ఏంటిదంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సెట్ ఆఫ్ గోల్స్ దట్ టు బి అచీవ్, అండ్ అవుట్ ఆఫ్ దట్ లెట్స్ సే ఒక 7 8 గోల్ పెట్టుకున్నానండి, నేను అందులో ఒక 4 5 చేయగలిగినాను, మిగతా నేను చేయలేకుండా పోయినాను. ఆ మిస్డ్ గోల్స్ ఏంటి? ఎందుకు అది మీరు ప్రయారిటైజ్ చేయలేకుండా పోయినారు? లేదా ఎందుకు అది మీకు మిస్ అయింది? ఎందువల్ల మీరు దాన్ని అచీవ్ చేయలేకుండా పోయినారు అన్న క్వశ్చన్స్ వచ్చి ఏదైనా మిస్డ్ గోల్స్ ఉంటే షార్ట్ ఫామ్ లో రాసుకోండి. మనం డిస్కస్ చేయాల్సింది చాలా ఉంది కాబట్టి, సమయం తక్కువ ఉంది కాబట్టి, మేము ఏమన్నా కొంచెం ఫాస్ట్ గా వెళ్తున్నట్టు అనిపిస్తే నాకు చెప్పండి, ఐ విల్ గో స్లో. నెక్స్ట్, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ రిస్క్ దట్ యూ టుక్? మీ బిగ్గెస్ట్ రిస్క్ ఏంటి? వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ రిస్క్ దట్ యూ హావ్ టేకన్? ఇది నేను రిస్క్ గా తీసుకున్నాను, కానీ నేను అది గెలిచాను, ఇప్పుడు నాకు అది రిస్క్ కాదు. ఇప్పుడు నాకు కనుక ఒక ఎగ్జాంపుల్ మీకు ఇవ్వాలనుకుంటే, నేను 12 years ఒక కంపెనీలో ఉన్నాను. ఒక 2 years బ్యాక్ నేను 12 years ఉన్న కంపెనీ చాలా కంఫర్ట్ జోన్ అయి ఉంటది. కంపెనీ ఒక పాలసీస్ ప్రొసీజర్స్ అన్ని మనకు అర్థం అయి ఉంటది. చాలా కంఫర్ట్ జోన్ లో ఉండింటాను. బట్ 12 years కంపెనీలో నుంచి ఇంకొక కొత్త కంపెనీకి మూవ్ అవ్వడం, ఇట్స్ అ బిగ్ రిస్క్ దట్ ఐ టుక్. బట్ ఐ సక్సీడెడ్, అండ్ ఐఎమ్ ఇన్ థర్డ్ ఇయర్ ఇన్ మై న్యూ కంపెనీ. సో దట్ ఈస్ అ బిగ్, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ రిస్క్ దట్ యూ టుక్? అండ్ ఇట్లా నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఎందుకు నా ఎగ్జాంపుల్స్ చెప్తున్నానంటే, సో దట్ యూ కెన్ కనెక్ట్ అండ్ రిలేట్ అండ్ యూ కెన్ మేక్ యువర్స్. మీరు మీ ఆన్సర్స్ రాసుకుంటారు, అందుకని చెప్తున్నాను. క్వశ్చన్స్ అన్ని, ప్రతి క్వశ్చన్స్ రాసుకోండి అండ్ రైట్ యువర్ ఆన్సర్స్. ఇట్ విల్ హెల్ప్ యూ రిఫ్లెక్ట్ యువర్ జర్నీ ఇన్ ద పాస్ట్, అండ్ ఇట్ విల్ మేక్ బెటర్ డెసిషన్స్ టువర్డ్స్ యువర్ గోల్. బిలీవ్ మీ, ఇట్ డూ వండర్స్. And what are you thankful for in the past? మీరు ఏదన్నా మీ పాస్ట్ లో, నేను ఇలా చేశాను, నాకు ఇది జరిగింది, దేవుడు నాకు ఈ బ్లెస్సింగ్స్ ఇచ్చారు, ఐఎమ్ సో మచ్ థ్యాంక్ఫుల్ అన్నట్టు మీరేమన్నా ఒక వ్యక్తికో, లేకపోతే ఒక ఇన్సిడెంట్ కో, లేకపోతే ఒక స్కిల్ మీరు నేర్చుకున్న దానికి ఆ భగవంతుడికో, మీకు అవకాశం ఇచ్చిన, మీకు ఆపర్చునిటీస్ చూపించే ప్రపంచానికో, ఆర్ లేకపోతే నేచర్ ప్రకృతి, మనకి సూర్యుడు చంద్రుడు గాలి, లైక్ నీళ్లు, అన్ని మనకి పంచభూతాలు మనకి మనం జీవించడానికి అన్ని అనుకూలమైన పరిస్థితి ఉంది. సో వాట్ ఆర్ యూ థ్యాంక్ఫుల్ ఫర్ ఇన్ ద పాస్ట్? మేబీ యువర్ పేరెంట్స్, ఆర్ యువర్ స్పౌస్, మీ టీచర్స్, మెంటర్స్. వాట్ ఆర్ యూ థ్యాంక్ఫుల్ ఫర్? అండ్ వాట్ డిడ్ యూ యాక్చువల్లీ ఇన్వెస్ట్ యువర్ టైం? మీ టైం మీరు ఎందులో స్పెండ్ చేస్తున్నారు? మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆఫీస్ లో ఉంటున్నారా? లేదా మీ మీ ప్రొఫెషనల్, మీ వర్క్ లైఫ్ కి మీరు స్పెండ్ చేస్తున్నారా? లేకపోతే మీ ఫ్యామిలీకి ఇన్వెస్ట్ చేస్తున్నారా? లేకపోతే మీ ఒక సెల్ఫ్ డెవలప్మెంట్ గోల్స్, మీ ఒక సెల్ఫ్ లెర్నింగ్, మీ ఒక ఇంప్రూవ్మెంట్ కోసం మీరు మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారా?
సో వాట్ డిడ్ యూ యాక్చువల్లీ ఇన్వెస్ట్ యువర్ టైం? ఎవ్రీ వన్ హ్యాస్ 24 hours. అందరికీ 24 hours. అనిల్ అంబానీకి కానీ, లేకపోతే స్టీవ్ జాబ్స్ కానీ, లేకపోతే బిల్ గేట్స్ కానీ, లేకపోతే మోడీజీ కానీ, లేకపోతే ఎవరికన్నా, మీ అందరిలో అందరికీ ఉన్నది ఈక్వల్ అవర్స్, 24 hours. అండ్ హౌ ఇస్ ఈచ్ వన్ మేకింగ్ యూజ్ ఆఫ్ దేర్ టైమ్ డిఫైన్స్ దేర్ సక్సెస్. సో వాట్ డిడ్ యూ యాక్చువల్లీ ఇన్వెస్ట్ యువర్ టైం? మీరు ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎక్కువ? ఆర్ యూ ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ హాబీస్? ఆర్ యూ ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ లెర్నింగ్? ఆర్ యూ ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ డెవలప్మెంట్? ఆర్ యూ ఇన్వెస్టింగ్ ఇన్ మేకింగ్ మనీ? ఆర్ యూ ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ వర్క్ లైఫ్? ఆర్ యూ performing better, good at your work? Or maybe are you focusing more on your family, or are you focusing on your health? What did you actually invest your time? There can be many areas, right? All those areas. What did you wish you could have invested your time? ఈ క్వశ్చన్ ఏంటిదంటే, ముందు క్వశ్చన్కి వచ్చి ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు. ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదంటే, వాట్ ఇట్ యు విష్ యూ కుడ్ హావ్ ఇన్వెస్టెడ్ యువర్ టైం? నేను బెటర్ గా చేసుండొచ్చు అబ్బా, నేను ఇక్కడ చేయలేకుండా పోయినాను, నేను ఇంకా మంచిగా ఇన్వెస్ట్ చేసుండొచ్చు, నేను ఇంకా కొద్దిగా ఇంకా బాగా టైం మేనేజ్ చేసి, నేను ఇంకా నాలో నేను ఇంకా బాగా నా టైం ని యూటిలైజ్ చేసుకుండొచ్చు అన్నది గనక ఏదన్నా మీకు అనిపిస్తే, నేను ఇంకా ఇది బాగా ఇక్కడ టైం ఇన్వెస్ట్ చేసి నా టైం ఇక్కడ వేస్ట్ చేసేసాను, నేను ఎందుకో సరిగా నా టైం ని యూజ్ చేయలేకుండా పోయినాను, అలా మీకు ఏమైనా అనిపిస్తే రైట్ దాట్ ఆల్సో. లేదా మీ టైం ఎక్కడ తినేస్తుంది, ఎక్కడ మీరు సరిగా వాడుకోలేకపోతున్నారు, రైట్ దట్. అండ్ వాట్ ఆర్ యువర్ బిగ్గెస్ట్ లెర్నింగ్స్ ఇన్ ద పాస్ట్? మీరు ఒక లెర్నింగ్స్, లైఫ్ నేర్పించిన పాఠం ఏంటి మీకు? ఈ మధ్య మీరు నేర్చుకునింది ఏంటి లైఫ్ లో? ఆ, జీవితం నుంచి మీకు ఏం పాఠం నేర్చుకున్నారు? లైక్ వాట్ ఐవ్ లెర్న్డ్ ఇస్, నేను ముందు అనుకునేదాన్ని ఏదైనా సరే చేయాలనుకున్నా నేను అందులో పర్ఫెక్ట్ అయ్యాకే చేయాలని అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు అలా కాదు. నేను ఎక్కడ ఉన్నానో, ఏ స్థాయిలో ఉన్నానో, నాకు తెలిసినంత మాత్రం, నాకున్న కెపాసిటీలో ఐ కెన్ డూ మై బెస్ట్. సో ఈ ఒక సెషన్ కూడా గోల్ సెట్టింగ్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నా ఒక పాస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఐ హ్యావ్ 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ అండ్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ ఇండస్ట్రీ. So I have around overall 20 years of experience. So with my life experience, whatever that I have learned, నాకు నేర్పించిన మెంటర్స్, గురువు నాకు ఏదైతే నేర్పించారో అది నేను మీ దగ్గర షేర్ చేసుకుంటున్నాను. సో ఇట్ ఇస్, యూ నీడ్ నాట్ బి అ పర్ఫెక్ట్, ఆర్ యూ నీడ్ నాట్ బి ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. వాట్ ఎవర్ దట్ యు నో, వాట్ ఎవర్ దట్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్, మీ మెంటర్స్, మీ టీచర్స్ దగ్గర మీరు ఏం నేర్చుకున్నారో అది అది వచ్చి, దట్స్ ఓకే. యూ నీడ్ నాట్ బి అ పర్ఫెక్ట్ పర్సన్ టు డూ ఎనీథింగ్. సో దట్ ఈస్ వై ఐఎమ్ హియర్ టుడే. నేను నన్ను పర్ఫెక్ట్ అనుకొని చెప్పలేను కానీ, బట్ ఐఎమ్ వాట్ ఎవర్ దట్ ఐ నో, వాట్ ఎవర్ దట్ ఐవ్ లెర్న్డ్, వాట్ ఎవర్ దట్ మై టీచర్స్ ఆర్ మెంటర్స్ టాట్ మీ, ఐఎమ్ హియర్ టు షేరింగ్ విత్ యూ. ఐఎమ్ హియర్ టు షేర్ విత్ యూ. నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. బట్ మేబీ ఐఎమ్ నాట్ బి అన్ ఎక్స్పర్ట్, ఆర్ ఐ మే నాట్ బి అ పర్ఫెక్ట్, బట్ దట్ ఈస్ వాట్ ఐవ్ లెర్న్. మన ఎక్కడ ఉందో, మన కెపాసిటీ ఏదో, మన వల్ల ఏది అవతల వాళ్ళకి షేర్ చేయడానికి అవుతుందో, డూ దట్. So that is the biggest learning I've learned in my life in the past. Yes. ఇందులో ఏదన్నా మీ క్వశ్చన్స్ కి డౌట్ ఉంటే చెప్పండి. విల్ మూవ్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్. ఎనీ క్వశ్చన్ సో ఫార్? ఇప్పుడు మనం ఇంకొక సెగ్మెంట్ కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు వరకు మనం ఏం చూసామంటే, మన గతం, పాస్ట్, మనం ఏది సాధించుకున్నాం, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ లెర్నింగ్, వాట్ ఈస్ దట్ మిస్డ్ గోల్స్, మనం ఏది గోల్స్ అచీవ్ చేయలేకుండా పోయినాం, మనం ఏదైతే స్మార్ట్ డెసిషన్స్ తీసుకున్నాం, మనం చేసుకున్న రిస్క్ ఏంటి, మనం తీసుకున్న పెద్ద రిస్క్ ఏంటి, వాట్ ఈస్ ద ఛాలెంజ్ దట్ వీ హ్యావ్ ఫేస్డ్, ఇవన్నీ గతం గతం గతం. ఎవ్రీథింగ్ ఇన్సిడెంట్స్ ఆర్ బేస్డ్ ఆన్ యువర్ మెమరీ ఇన్ ద పాస్ట్, వాట్ ఎవర్ దట్ యూ కెన్ రీకలెక్ట్, మనం అంతవరకు డిస్కస్ చేసుకున్నాం. ఒక 10-11 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. నౌ విల్ మూవ్ ఫర్దర్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్, దట్ ఈస్ కాల్డ్ ఇంట్రోస్పెక్ట్ ఆన్ 2025. సో ఇయర్ ఆల్మోస్ట్ మనకి 4 months అయిపోయింది, అండ్ వీఆర్ ఇన్ టు ద 5th month. సో ఇది ఒక ఇంట్రోస్పెక్ట్ లో మనకి నెక్స్ట్ గోల్ సెట్టింగ్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. ఇన్ కేస్ కనుక మీరు మీ గోల్ ఆల్రెడీ 2025 కి మీ గోల్ కనుక మీరు ఆల్రెడీ నిర్ణయించుకుని ఉంచి, యూ కెన్ జస్ట్ ఫైన్ ట్యూన్ దాట్. మీరు దాన్ని మోడిఫై చేసుకోవడానికి కూడా ఇది మీకు యూజ్ అవుతుంది.
సో విత్ దిస్ విల్ మూవ్ ఫార్వర్డ్. వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యూ న్యూ యూ వుడ్ నెవర్ ఫెయిల్? దీనికి ఏంటంటే అర్థం, మీకు కనుక ప్రపంచం మీరు అడిగింది తథాస్తు, యూ విల్ నెవర్ ఎవర్ ఫెయిల్ ఇన్ యువర్ లైఫ్. వెళ్ళు, వెళ్ళు, నువ్వు ఏది సాధించుకోవాలనుకుంటావో సాధించుకో, వెళ్ళు, వెలిసి గెలిసి రారా అని కనుక లైఫ్ ఈ ప్రపంచం మీకు వాట్ వుడ్ యూ డూ? మీకు అసలు ఓటమి లేదు, అన్ని గెలిపే, చేసింది అన్ని బంగారమే. ఇలా గనక మీకు ప్రపంచం తథాస్తు ఆమన్ అని కనుక చెప్తే మీరు ఏం చేస్తారు? మీకు ఏది అడ్డు లేదు, మిమ్మల్ని ఏది ఆపలేరు. సో వాట్ యూ వుడ్ డూ? దెర్ ఇస్ నో లిమిట్స్ ఫర్ యర్ సక్సెస్. ఏది చేస్తారు? ఏది చెయ్యాలనుకుంటున్నారు? రైట్ డౌన్. దిస్ ఇస్ అ వెరీ వెరీ బిగ్గెస్ట్ క్వశ్చన్ అండ్ ద బెస్ట్ క్వశ్చన్ దట్ యూ కెన్ ఆస్క్ యువర్ సెల్ఫ్. ఇంట్రోస్పెక్ట్ అంటే మీకు మీరే అడగడం. రిఫ్లెక్ట్ అంటే మన గతంలో జరిగింది ఒకసారి అనాలిసిస్ చేయడం. వాట్ did you do if you knew you would never fail? ఇఫ్ యూ ఆస్క్ మీ, నాకు అసలు ట్రాఫిక్ అంటే భయం. నాకు అసలు ట్రావెల్ చేయాలంటేనే భయం, ఎస్పెషల్లీ ఆన్ బైక్. ఒక్కోసారి ముందు కూర్చున్న వాళ్ళు కూడా టెన్షన్ పెడతా. నాకేంటంటే నాకు రోడ్డు మీద నేను కారు నడుపుకొని వెళ్ళాలి, నాకు ట్రాఫిక్ అంటే అంత భయం. నాకు పక్కన ఎక్కడ వెహికల్స్ జస్ట్ అలా వెళ్తూ ఉంటే స్పీడ్ గా ఎక్కడ మనల్ని గుద్దేసి వెళ్ళిపోతాడో అన్న భయం నాకు. ఎందుకంటే నాకు బైక్ లో యాక్సిడెంట్ అయింది. సో ఐ బీన్ వెరీ సివియర్లీ ఇంజ్యూర్డ్. నా కాలు, మొఖం, పళ్ళు అన్ని పేలుకుపోయింది నాకు అప్పుడు. సో లైక్ నాకు భయం, ట్రాఫిక్ అంటే భయం. సో నాకు కనుక నేను ఐ వుడ్ నెవర్ నెవర్ ఫెయిల్ అంటే ఐ విల్ డ్రైవ్ ఆన్ మై ఓన్ కార్. నేను కొత్త కారు కొనుక్కొని రోడ్లో నేను డ్రైవ్ చేసుకుని భయం లేకుండా వెళ్తాను. బికాస్ ఐ నెవర్ ఎవర్ ఫెయిల్. దెర్ ఇస్ నో ఫియర్, దెర్ ఇస్ నో లిమిట్, దెర్ ఇస్ నో, నన్ను ఆపేది ఏమి లేదు ఈ లోకంలో. సో జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను సో దట్ యూ కెన్ థింక్ ఆన్ యువర్ ఓన్. మేక్ అ లిస్ట్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. మీ పేరెంట్స్, మీ చిల్డ్రన్, లేకపోతే మీ ఒక స్పౌస్, మీ టీచర్స్, మీ మెంటర్స్, మీ గురువులు, లేకపోతే మీకు మీకు విద్య నేర్పించే వాళ్ళు, మీకు దారి చూపించే వాళ్ళు, మీకు అడ్వైస్ చేసేవాళ్ళు, మీ మీ ఒక వెల్ విషర్స్ ఎవరు? మేక్ అ లిస్ట్ ఆఫ్ దోస్ మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. ప్రతి క్వశ్చన్ కి టైం కావాలంటే అడగండి, వి విల్ టేక్ టైం. బికాస్ మనం ఎంతవరకు డిస్కస్ చేస్తున్నా అందులో పూర్తిగా పూర్ణత్వంగా నేర్చుకోవాలి. ఎంత నేర్చుకున్నా కూడా కంప్లీట్ గా నేర్చుకోవాలి. మేక్ అ లిస్ట్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. ఆ లిస్ట్ లో మీరున్నారా చూడండి. అందులో మీ నేమ్ ఫస్ట్ నేమ్ ఉండాలి. యు ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. యు ఆర్ ద హై ప్రయారిటీ. యు ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. మీకంటే ముఖ్యత్వం, మీకంటే ఇంపార్టెంట్ ప్రపంచంలో వేరేది ఏమీ లేదు. సో కీప్ యువర్ నేమ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ లిస్ట్. మేక్ యువర్ నేమ్ in the number one. Add your name to the first. All right? Because you are most important person. మీకంటే ఇంకో మీకు తర్వాతే ఎవరైనా, మీకు తర్వాతే అన్ని. మీరుంటేనే, బికాస్ యూ కెనాట్ పోర్ ఫ్రమ్ అన్ ఎంటీ క్లబ్, ఎంటీ కప్. మీ దగ్గర ఉంటేనే మీరు ఎవరికైనా ఇవ్వగలుగుతారు. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీరు ఎవరికైనా హెల్ప్ చేయగలుగుతారు. సో యు ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. With respect to all the important people, what are the roles you play? ఎగ్జాంపుల్ నన్ను తీసుకుంటే ఐ హ్యావ్ మై స్పౌస్, మై హస్బెండ్, మై పేరెంట్స్. ఒక సన్ ఉన్నాడు, నీకు 5 years ఓల్డ్ సన్ బాబు ఉన్నాడు. మై టీచర్స్, మై మెంటర్స్, మై ఫ్రెండ్స్, దీస్ ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ పీపుల్. అండ్ వాట్ ఆర్ ద రోల్స్ దట్ ఐ ప్లే a role of a mother. At office I play the role of a lead, technical lead. And to my husband I play the role of a wife. To my parents I'm the daughter. To my grandparents I'm the granddaughter. So what are the roles that you play అన్నది రాసుకోండి.
With respect to each role, what are all the things that need to happen to make you feel fulfilled, satisfied, and meaningful? ఇది ఎందుకు ఈ క్వశ్చన్ అంటే మధ్యలో మనము మన చుట్టూ మన ఇంపార్టెంట్ పర్సన్స్ మనమే అందులో సెంటర్. వీఆర్ ద సెంటర్, వీఆర్ ద హై ప్రయారిటీ, వీఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనం సెంటర్ లో ఉన్నాము, మన చుట్టూ అందరూ ఉన్నారు. సో ఇదేంటిదంటే మనం ఒక్కటే హ్యాపీగా ఉంటే సరిపోదు, మన చుట్టూ వాళ్ళు బాధపడి మనం ఒక్కటే హ్యాపీగా ఉండలేం కదా. బికాస్ అవర్ హ్యాపీనెస్ లైజ్ ఇన్ దేర్ హ్యాపీనెస్. సో వాళ్ళని మనం సాటిస్ఫైడ్ గా మీనింగ్ఫుల్ గా మన లైఫ్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ప్రతి రోల్, లైక్ యాజ్ అ మదర్, యాజ్ అ వైఫ్, యాజ్ అ టెక్నికల్ లీడ్, యాజ్ అ యాజ్ అ స్టూడెంట్, యాజ్ అ మెంటర్, యాజ్ అ మెంటీ, ఏం ఏదంతా మనం చేస్తే మన లైఫ్ ఒక ఫుల్ఫిల్ అవుతుంది, పూర్ణత్వం అవుతుంది, ఒక హోల్ కంప్లీట్నెస్ అవుతుంది అనేది ఆలోచించండి. లైక్ టు మై సన్, ఐఎమ్ ద మదర్, ఐ నీడ్ టు మేక్ హిమ్ టీచ్, I need to help him in his homework. I need to make him, study during his exams. మనకి రోజు మంచి పోషకమైన ఆహారం పెట్టాలనుకుంటాను, తనతో మంచిగా మాట్లాడాలనుకుంటాను, తనకి మంచి బిహేవియర్స్ నేర్పించాలనుకుంటాను. అండ్ టు మై హస్బెండ్, ఐ నీడ్ టు సపోర్ట్ హిమ్ ఇన్ వాట్ ఎవర్ ద ఎవ్రీ వే విచ్ ఐ కుడ్, లైక్ ఫినాన్షియలీ, morally, like physically, mentally, అన్ని ఇమోషనలీ, ఆల్ ద వేస్. అండ్ మా ఆఫీస్ లో నా టీమ్ కి నేను హెల్ప్ చేయాలి. Everyone should feel proud of my contribution to my office or to my work. సో ఒక్కొక్క రోల్, ఎందుకంటే మన రోల్ మనం ఒక్కటే కాదండి, ఈ ప్రపంచం మన చుట్టూ ఉన్నారు అందరూ, మన ఇంపార్టెంట్ పీపుల్స్ అనుకుంటున్నాం. ఈ ఒక ప్రతి రోల్ కనుక మనం సాటిస్ఫై చేస్తేనే వీ విల్ ఫీల్ హోల్, వీ విల్ ఫీల్ కంప్లీట్, అవర్ లైఫ్ విల్ ఫీల్ సాటిస్ఫైడ్ అండ్ మీనింగ్ఫుల్. దిస్ ఇస్ ద లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. List down all the key areas in your wheel of life. Write down specific goals to be. Okay, మన ఫస్ట్ పార్ట్ తీసుకుంది. List down all the key areas in your wheel of life. లైఫ్ అనేది ఒక వీల్ లాగా తీసుకుంటాం, ఒక సర్కిల్. ఆ సర్కిల్ లో 8 పార్ట్స్ చేసుకుందాం, లైక్ నాట్ ఈవెన్ 8 పార్ట్స్. లైక్ ఎగ్జాంపుల్, డిఫరెంట్ ఏరియాస్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఇప్పుడు నా జీవితంలో ఝాన్సీ అనేది ఐఎమ్ ద సెంటర్ అంటే నాకు నా హెల్త్ బాగుండాలి, అప్పుడే నేను మిగతా వాళ్ళని కేర్ చేసుకుంటాను. నాకు ఫినాన్షియల్ గా సపోర్ట్ ఉండాలి, అప్పుడే నేను ఇండిపెండెంట్ గా నేను డెసిషన్స్ తీసుకుంటాను. నేను ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా, మా హస్బెండ్ కి, మా ఫ్యామిలీకి హెల్ప్ చేయాలన్నా చేయగలుగుతాను. నెక్స్ట్ ఇస్ లైక్ వాట్ ఈస్ మై ప్రొఫెషనల్ గ్రోత్, నా ఒక సెల్ఫ్ డెవలప్మెంట్, నేను ఏం నేర్చుకుంటున్నాను. ఐఎమ్ లర్నింగ్ మాస్టర్ ఎన్ఎల్పి నౌ. ఐఎమ్ ఆల్సో ప్రాక్టీసింగ్ అండ్ ప్రిపేరింగ్ ఫర్ మై నేషనల్స్ ఇన్ మెమరీ ఛాంపియన్. సో దీస్ ఆర్ ఆల్ ద సెల్ఫ్ డెవలప్మెంట్ దట్ ఐఎమ్ టాకింగ్ ఫర్ మై సెల్ఫ్. This is like my personal development, my personal improvement for this year. It's like health, wealth, సెల్ఫ్ డెవలప్మెంట్, కెరియర్ గోల్స్. కెరియర్ లో కూడా ప్రమోషన్ కావాలి కదండి, అందరికీ జీతాలు కావాలి, హైక్ కావాలి, లేకపోతే మనం ఉండలేం కదా. సో సో మనకి మన ఒక కెరియర్ లో మనం ఆ, మన కెరియర్ ప్రోగ్రెస్ ఏంటి, వాట్ ఈస్ యువర్ కెరియర్ గోల్. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఏరియాస్ అండ్ ఈచ్ ఆఫ్ ద ఏరియాస్ వాట్ ఈస్ దట్ యువర్ గోల్. Like your area is health, wealth, career, your family, friends. ఫ్యామిలీ అంటే అందరూ, మీ రిలేటివ్స్, ఇంకా మీ ఫ్రెండ్స్. జస్ట్ మీకు ఏదైతే రాయాలనిపిస్తుందో ఆ ఏరియా రాయండి. నేను జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్, వీల్ ఆఫ్ లైఫ్ దట్ హావ్ టేకన్. సో ఇందులో చూసారంటే ఫ్యామిలీ, ఫ్యామిలీ గోల్స్, వెల్త్ గోల్స్, లేకపోతే మనీ గోల్స్, ఫ్రెండ్స్, స్పిరిచువల్, కెరియర్, లీజర్ అంటే యువర్ హాబీస్ ఆర్ మీ సెల్ఫ్ డెవలప్మెంట్ ఏమన్నా. అండ్ లైఫ్ పార్ట్నర్ అని ఉంది, బట్ యూ కెన్ రైట్ అస్ ఎనీథింగ్ డిఫరెంట్, దట్ వాట్ ఆర్ లేవి హాబీ రాసుకోవచ్చు, లీజర్ రాసుకోవచ్చు, అండ్ యువర్ హెల్త్. సో ఇట్లా డిఫరెంట్, నేనైతే 8 సెగ్మెంట్ చేసుకున్నాను. అండ్ యూ క్యాన్ 8 అయితే 8 ఉండాలని లేదండి, మీకు 4 ఫోకస్ చేయాలంటే మీరు 4 రాసుకోండి. హెల్త్, ఫ్యామిలీ, మనీ, వెల్త్, ఆర్ లేకపోతే ఫ్రెండ్స్, లీజియర్, వాట్ ఎవర్ దట్ యూ వాంట్ టు టేక్, యూ టేక్ ఫ్రమ్ దిస్. 8 పెట్టుకోవాలని లేదు, మీకు ఏ ఏ ఏరియాస్ మీరు ఫోకస్ చేయాలనుకుంటారో ఆ ఏరియాస్ రాసుకోండి. బట్ ఫర్ మీ, మై హెల్త్ ఇస్ ఇంపార్టెంట్, మై ఫ్యామిలీ ఇస్ ఇంపార్టెంట్, అఫ్ కోర్స్ మనీ ఈజ్ ఇంపార్టెంట్. డబ్బులు ఎవరైనా వద్దంటారా? ఎవరన్నారు.
కదా, మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కెరియర్. సో మీకు ఏది ఇంపార్టెంట్, మీకు ఏ ఏరియాస్ మీరు ఫోకస్ చేయాలనుకుంటారో ఆ ఏరియా మీరు రాసుకోండి. అండ్ ప్రతి ఏరియాలో వాట్ ఈస్ యువర్ గోల్, దట్ ఈస్ అవర్ నెక్స్ట్. మీరు ఈ ముందు క్వశ్చన్ కనుక చూస్తే, లైక్ రైట్ డౌన్ స్పెసిఫిక్ గోల్స్, రైట్ డౌన్ స్పెసిఫిక్ గోల్స్ టు బి అచీవ్డ్ ఇన్ 2025 ఇన్ ఈచ్ ఏరియాస్ ఆఫ్ యువర్ వీల్ ఆఫ్ లైఫ్. ప్రతి ఏరియాలోనూ 2-3 గోల్స్ రాసుకోండి. లైక్ ఎగ్జాంపుల్, ఇన్ హెల్త్ గోల్, ఐ వాంట్ టు బి ప్రిపేర్ మై బాడీ ఫర్ అ 5K మ్యారథాన్. నేను ఒక 5K మ్యారథాన్ నేను రన్ చేయాలి. సో ఐ వాంట్ ప్రిపేర్ మై బాడీ ఫర్ దట్. దట్ ఈస్ మై హెల్త్ గోల్. అండ్ మనీ, ఎంత సేవింగ్స్ ఉండాలి, లైక్ ఇయర్ లో ఏం సేవ్ చేసుకోవాలి, వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు ఎర్న్, ఆర్ వాట్ ఈస్ దట్ హైక్, ఆర్ వాట్ ఈస్ దట్ ఇంక్రిమెంట్ యూ వాంట్ టు గెట్, ఆర్ వాట్ ఈస్ దట్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ యూ వాంట్ టు జనరేట్. అండ్ మీ ఫ్యామిలీ గోల్స్ ఏంటి, మీ హస్బెండ్ గోల్స్ కి మీరు సపోర్ట్ చేయాలి, మీ వైఫ్ గోల్స్ కి మీరు సపోర్ట్ చేయాలి, మీ చిల్డ్రన్ గోల్స్ కి మీరు సపోర్ట్ చేయాలి. బికాస్ మన ప్రపంచంలో మనం ఒకటే కాదండి, మనం ఒకటే కాదు, ప్రకృతి కూడా తన ఇచ్చి తను తీసుకుంటుంది. సో మనం ఒకటే ఉండలేం, వి నీడ్ అ సపోర్ట్ సిస్టమ్. సో మన ఫ్యామిలీకి మనం సపోర్ట్ చేయాలి, వాళ్ళ సపోర్ట్ మనకి కావాలి. సో ఫస్ట్ ఏంటిదంటే, ఇందులో లాస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. చూస్ 3 or 4 areas, or maybe 5 areas, or whatever the areas that you want to have goals in your life. Choose those area and have goals, specified goals in that area. All right. So now, can you share your goals? Can you please chat or type in the chat, or read your goals here? మీరు లైక్ ఏమేమి ఏరియాస్ తీసుకున్నారు, ఆ ఒక ఏరియాలో మీరు రాసుకున్న గోల్ ఏంటి, లైక్ 1 or 2 గోల్స్ చెప్పొచ్చు. సో దాట్ ఐ విల్ కరెక్ట్ ఇట్ గోల్స్ ఎలా ఉండాలో మనం చూసి, అది ఇట్స్ అ కరెక్ట్ గోల్ ఆర్ ఎనీథింగ్ దట్ నీడ్స్ టు బి కరెక్టెడ్, ఐ విల్ లెట్ యు నో. ఈవెంట్ ఆర్గనైజర్, ఓకే, దట్ ఈస్ ఫ్రమ్ యువర్ కెరియర్ పాత్. రోహిత్ దేవి, ఓకే, event organizer, that is your goal. Mm-hmm. Health, money, career, that is your from Pavani Chandran. Okay, that is your account. చాప్టర్ అకౌంట్ ఏంటో నాకు అర్థం కాలేదు. వెయిట్ లాస్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడితే కూడా మాట్లాడండి, ఐఎమ్ ఫైన్. లెట్స్ డిస్కస్ వాట్ ఆర్ యువర్ ఏరియాస్ దట్ యువ్ థాట్ ఫర్ యువర్ లైఫ్. అండ్ ఆ ఏరియాలో మీరు అనుకున్న ఏరియాలో గోల్స్ ఏమనుకున్నారు, మినిమం 2-3 గోల్స్, 1, 2 or maybe 3 గోల్స్, వెరీ సింపుల్ గోల్స్. సాఫ్ట్వేర్ డెవలపర్, ఓకే, a good speaker, all right, motivational speaker, good, career, playback singer, అబ్బో సింగర్స్ ఉన్నారా ఈ గ్రూప్ లో, health and wealth, entrepreneur, professional public speaker, Amarnath, time and money freedom, okay, health, wealth, health, wealth, career, bank manager, okay, సూపర్, ఓకే. సో థ్యాంక్స్ అండి. సో అందరూ మీ ఒక ఏరియాస్ అండ్ అందులో మీ ఒక గోల్స్ సింపుల్ గా ఇలా షేర్ చేశారు. థ్యాంక్స్ ఫర్ షేరింగ్. పీస్ ఇస్ ద గోల్, పీస్ ఇస్ నాట్ అ గోల్. ఓకే, విల్ డిస్కస్. లెట్స్ డిస్కస్ ఫర్దర్. ఇప్పటి వరకు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉందా, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? లేకపోతే నాకు ఇది అర్థం అవ్వలేదు మేడం, ఇంకోసారి చెప్పండి అని ఏమన్నా ఉందా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ డూ లెట్ మీ నో, అదర్వైజ్ విల్ ప్రొసీడ్ ఫర్దర్.
ఎస్, వేలడండి దయాకర్ క్వశ్చన్ హ్యాండ్ రైజ్ చేశారు. మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగండి. ప్లీజ్ అన్మ్యూట్. ఎస్ సార్. Madam, good evening, madam. గుడ్ ఈవినింగ్ సార్, So, చెప్పండి. so I have the one doubt. At the time of setting the goals, the circumstances the same. So one of the assumption is the whatever the circumstances available favor, it must be retained the same to till to the reach of the goal. If any disturbance and any break is there, any circumstances not in a position to favorable, what we have to do? Because it is not possible to reach the set goals. So what measures we have to, what the tools we have to use to reach the goals? That is my question. But it's not possible. So, for example, I would like to do some PhD. Now I am intended to do the PhD. If not, health is not permitted, sir, or other financial problem is there. It is not possible to reach that desired goal. In that circumstances, what I have to do? But that's a good question. Keep park your question. We will discuss that in the later stage. Okay. Okay, We'll thank discuss something on goals, but I would like to park your question for some time. We will discuss that later. yeah, Remind me. thank Yeah. thank you, madam. Welcome. Thank you. Yes, Durga Prasad sir. What's the question? అన్మ్యూట్ చేసుకోలేకపోతున్నారా? Am I not audible? Yes. Now, okay. All Happy right. evening, madam. Happy evening to Yes, all. sir. Yes. మన డైరెక్ట్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే మేడం, అంటే యాక్చువల్గా మనం గోల్స్ అని అనుకుంటా ఉన్నాం కదా. ప్రొఫెషన్ అంటే వృత్తికి సంబంధించిన గోల్స్, ప్రవృత్తికి సంబంధించిన గోల్స్. వృత్తి అంటే మనం సొసైటీలో సర్వైవ్ కావడానికి ఒక యాజ్ ఏ ఎంప్లాయ్ కావాలని, బ్యాంక్ మేనేజర్ కావాలని, ఒక సింగర్ కావాలని, లేకపోతే ఈ టైప్ ఆఫ్ గోల్స్ ఉంటాయి. మన ప్రవృత్తి అంటే ఈ జాబ్ చేస్తూ మన హెల్త్ కానీ, లేకపోతే మన పర్సనల్ కెరీర్, పర్సనల్ డెవలప్మెంట్ ఈ టైప్. సో పర్సనల్ డెవలప్మెంట్ లో కానీ, హెల్త్ కి సంబంధించిన కానీ, వేరే ప్రవృత్తికి సంబంధించిన గోల్స్ మనం రీచ్ అయినా రీచ్ కాకపోయినా నో ప్రాబ్లం. బట్ ఆ డిప్రెషన్ అనేది వెళ్ళము. ఆ వృత్తికి సంబంధించిన గోల్స్ మనం కనుక ఇన్ టైంలో రీచ్ కాకపోతే, ఒకవేళ నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ 25 లో నేను సో ఈ పొజిషన్ లో, ఈ జాబ్ పొజిషన్ లో ఉండాలని అనుకుంటాం. వీలు కాని పక్షంలో అప్పుడు మన మైండ్ సెట్ ఏముంటది, ఒకవేళ గోల్ ఆల్టర్నేట్ చేంజ్ చేసుకోవాలా, లేకపోతే దానికోసమే ఇంకా కొంత టైం కేటాయించాలా అని. Okay, sir. Okay. This is also we'll discuss after we discussed on the goal setting. Smart section ayidaka we'll discuss it. Okay. Please ask the question again. We'll discuss in the later stage. All right. So let me share my screen again. Okay. Is my screen visible? కనిపిస్తుందా అండి? ఎస్ మ్యామ్, షేరింగ్ అవుతుంది. All right. కొంచెం నాకు yeah. Yes. నేను ఇంతకు ముందే ఓపెన్ చెప్పినాను మీకు. మ్యామ్. ఎస్ మ్యామ్, ఓపెన్. All right. So నేను ఇంతకు ముందే చెప్పాను. If you Google on the internet about goal settings, you'll get thousands of template, and out of that template, 1,000 templates, 999 template will show you or talk about on the smart goals. So smart goals అనేది అందరికీ తెలుసు. స్పెసిఫిక్, మెషరబుల్, అటైనబుల్, రియలిస్టిక్ అండ్ టైమ్ బౌండ్. మీరు మాకు ఇందులో చెప్పేటి ఏంటి మేడం, ఏంటి కొత్తగా చెప్తున్నారు? వాట్ ఈస్ దట్ సంథింగ్ దట్ వీ నీడ్ టు లుక్ ఇన్ టు అంటే దర్ ఇస్ సంథింగ్ ఇస్ దేర్. సో స్పెసిఫిక్ గోల్, ఇందాక మీరు చెప్పిన గోల్స్ కొందరు రాశారు కదా, వెయిట్ లాస్. వెయిట్ లాస్ అనేది ఇట్స్ నాట్ వెరీ స్పెసిఫిక్. వెయిట్ లాస్, ఎంత వెయిట్ లాస్ అవ్వాలి? 10 kgs అవ్వాలా, 5 kgs అవ్వాలా, ఎప్పటి వరకు అవ్వాలి? ఎప్పుడు టైం బౌండ్ లేదు అందులో. ఓకే, లెట్స్ సే అందులో ఇట్స్ నాట్ వెరీ స్పెసిఫిక్. వెయిట్ లాస్ అనేది ఇట్స్ అ వెరీ వేగ్ గోల్.
లేకపోతే కొందరు బ్యాంక్ మేనేజర్ అన్నారు. బ్యాంక్ మేనేజర్ అంటే ప్రైవేట్ బ్యాంకా, స్టేట్ బ్యాంకా? అందులో బ్యాంక్ మేనేజర్ అంటే అది ఎప్పుడు ఎప్పుడు వాట్ ఈస్ ద టైం లిమిట్ ఆర్ టైం బౌండ్ విచ్ యూఆర్ సెట్టింగ్ ఫర్ దట్ గోల్? లేకపోతే కొందరు ఏం రాశారంటే లైక్ మోటివేషనల్ స్పీకర్ అన్నారు. దట్ ఈస్ గుడ్, గోల్ ఇస్ గుడ్, కాకపోతే ఇట్స్ నాట్ వెరీ స్పెసిఫిక్. మోటివేషనల్ స్పీకర్ ఇస్ స్పెసిఫిక్, బట్ ఇన్ వాట్ ఏరియా? మోటివేషనల్ స్పీకర్ అంటే అందులో చాలా యాంగిల్స్ ఉన్నాయి, చాలా దీంట్లో మోటివేట్ చేయొచ్చు. లైక్ పిల్లలకా, స్టూడెంట్స్ కా, లేకపోతే పెద్దవాళ్ళకా, లేకపోతే అందర్ ఏజ్ వాళ్ళకా? ఎవరికి మీరు మోటివేషనల్ స్పీకర్ అవ్వాలనుకుంటున్నారు? అందులో ఏది? వాట్ ఈస్ దట్ యువర్ స్పెసిఫిక్, వాట్ ఈస్ దట్ యువర్ స్పెషలైజేషన్ సో దట్ యూ కెన్ మోటివేట్ పీపుల్? బి వెరీ స్పెసిఫిక్, నోయింగ్ వాట్ యూ విల్ డూ అండ్ హౌ. మీరు ఏం చేస్తారో, అది ఎలా చేస్తారో అనేది కనుక మీకు తెలిసి దెన్ యువర్ గోల్ ఇస్ వెరీ స్పెసిఫిక్. ఇప్పుడు వెయిట్ లాస్, నేను ఒక 10 kgs వచ్చి లూజ్ అవ్వాలనుకుంటే, అండ్ దట్ ఈస్ లైక్ వాట్ యూ విల్ డూ అంటే ఐ విల్ రెడ్యూస్ 10 kgs. అండ్ హౌ? ఎలా 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 చేయాలి? ఎలా దాన్ని లూజ్ చేయాలి? వాట్ ఈస్ దట్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్? యాక్షన్ లేని గోల్స్ ఒకటే పెట్టుకుంటే ఇట్ ఈస్ లైక్ మనం నీళ్ళతోటి మాటలు ఆ, నీళ్ళల్లో రాస్తే ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ లైక్ దాట్. సో your goal should be very specific and measurable. Measurable అనేది ఎందుకంటే, let's say unless and until you can't measure, you cannot improve. There is no track. Without measuring, there is no chance of improvement. There is no chance, or there is no path, there is no room for improvement. There is no path to progress. ఎలా మెజర్ చేయాలి? ఎలా మెజర్ చేస్తారు మీ గోల్స్ ని? And why you want to measure? There should be a measurable scale. మోటివేషనల్ స్పీకర్ అవ్వాలని గోల్ మిమ్మల్ని ఎలా మెజర్ చేసుకుంటారు? ఎప్పుడు మీరు మిమ్మల్ని మోటివేషనల్ స్పీకర్ అయినానని చెప్పుకుంటారు? యూ హ్యావ్ సమ్ గోల్స్. మేబీ ఇంపాక్ట్ లో నేను పలానా సెషన్స్ ఇవ్వస్తాను, లేదా నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి నేను నా ఎక్స్పీరియన్సెస్, నా ఒక కథలు నేను షేర్ చేసుకుంటాను, నా ఒక ఎక్స్పీరియన్స్ నేను వీడియోస్ ద్వారా షేర్ చేస్తాను. హౌ యూ విల్ ట్రాక్? వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్రతి గోల్కి. అండ్ నెక్స్ట్ ఇస్ అటైనబుల్. ఇస్ యువర్ గోల్ ఇస్ అటైనబుల్? సక్సెస్ ఇస్ దేర్? మీకు సక్సెస్ పాత్ కనిపిస్తుందా? మీరు దాన్ని అచీవ్ చేయగలుగుతారా అన్నది చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇస్ రియలిస్టిక్. అండ్ రియలిస్టిక్ అనేది, ఇప్పుడు ఈ రోజు నేను అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలంటే దట్ ఈస్ నాట్ ద రియలిస్టిక్ గోల్ ఫర్ మీ. మేబీ ఇండియా ప్రైమ్ మినిస్టర్ అంటే ఏదో ఎక్కడో ఛాన్స్ ఉంటుందేమో కానీ, లైక్ ఇఫ్ ఐ వాంట్ టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, దెన్ దాట్స్ అన్రియలిస్టిక్. అండ్ నెక్స్ట్ ఇస్ టైం బౌండ్. సో టైం బౌండ్ అనేది ఎలా ఉండాలంటే, లెట్స్ సే నేను 3 months లో 10 kgs లూజ్ అవుతాను. ఇక్కడ టైం ఉంది, నేను 3 months లో 10 kgs అని అంటున్నాను. మై గోల్ ఇస్ స్పెసిఫిక్ బికాస్ 10 kgs ఆఫ్ వెయిట్ లాస్ ఇన్ 3 months టైం. ఎస్, ఇట్ ఇస్ టైం బౌండ్. ఐ కెన్ మెజర్ మై గోల్ బికాస్ నేను వెయింగ్ మిషన్ ఉంటుంది, నేను అందులో మెజర్ చేసుకుంటాను. ఇట్ ఈస్ అటైనబుల్. ఎస్, ఇట్ ఈస్ అటైనబుల్. నాట్ వెరీ టఫ్. రియలిస్టిక్. ఎస్, ఇట్ ఇస్ రియలిస్టిక్. వి క్యాన్ అచీవ్ దట్ గోల్. బట్ ఇక్కడ టైం బౌండ్ అనేది ఏం చెప్తుందంటే, మీరు 3 months అనుకుంటే ఆ 3 months మళ్ళీ మీరు రేపొద్దున లెట్స్ సే ఎండ్ ఆఫ్ మే ఇంకొక 3 months వస్తుంది. సో ఇట్ షుడ్ బి వెరీ స్పెసిఫిక్ ఇన్ గివింగ్ టైమ్. బై September 30th I will reduce 10 kgs. I will reduce 10 kgs in my weight. లైక్ 3 months అనకుండా మేబీ September 30 లేకపోతే August 30 అలా టైం సెట్ చేసుకోవాలి. బికాస్ September 30, 2025 అనేది మళ్ళీ రాదు జీవితంలో. బట్ ఇఫ్ యూ సెట్ యువర్ గోల్ అస్ 3 months, విదిన్ 3 months, విదిన్ 2 years, విదిన్ 1 year అనుకుంటే, ఆ 1 year, ఆ 3 months, ఆ 6 months మళ్ళీ వస్తూనే ఉంటది. దట్ ఈస్ వై సెట్ యువర్ గోల్ విత్ స్పెసిఫిక్ టైమ్ అండ్ స్పెసిఫిc date. Time is nothing but dates. Give the date very specific. Don't mention it as like 2 weeks, 1 week, 3 months, 6 months, 1 year, 2 year. అలా చెప్పకుండా give specific. By the end of December 31st, 2025, I'll achieve my goal. My goal is very specific. Be very clear. Have a clarity and purpose in your goal. Clarity అంటే ఏది అవ్వాలి, ఏం అచీవ్ చేయాలి, and ఎలా. And what is that action plan? How you are going to achieve your goal? That is, we should be more specific on what and how. అండ్ హౌ యు ఆర్ గోయింగ్ టు ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. మీరు యాక్షన్ తీసుకుంటున్నారు, మీరు ప్లాన్ తీసుకుంటున్నారు, అది టాస్క్ లో యాక్షన్ తీసుకుంటున్నారు, వర్కౌట్ చేస్తున్నారు. హౌ వాస్ దట్ యూర్ గోయింగ్ టు మెజర్?
ఎలా తెలుస్తుంది మీరు ప్రోగ్రెస్ అవుతున్నారా? ఇంకా మీరు లెట్స్ సే నేను ఒక 5 కేజీస్ తగ్గినానంటే అబ్బా! నేను సగం అచీవ్ అయ్యాను. 50% ఐ అచీవ్డ్ మై గోల్. ఇంకా 50% ఉంది. దేర్ షుడ్ బి ఎ వే టు మెజర్. దేర్ షుడ్ బి ఎ వే టు ట్రాక్. దేర్ షుడ్ బి ఎ వే టు టు ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. అండ్ ఇవన్నీ తీసుకోండి. ఇవన్నీ కూడా చూడాలి. అండ్ ఇందులో ఇంకొకటి కొన్ని ఫ్యూ టిప్స్ అని చెప్తాను నేను స్మార్ట్ గోల్స్ లో. దట్ ఈస్ ఏంటిదంటే విల్ గో వన్ బై వన్. పికప్ అ టాంజిబుల్ గోల్. సో టాంజిబుల్ గోల్ అనేది ఏంటిదంటే లైక్ ఇంతకు ముందు ఎవరో పెట్టారు పీస్ అని పెట్టారు. పీస్ ఇస్ నాట్ అ గోల్ బికాస్ హౌ యూ డిఫైన్ అ పీస్. పీస్ అనేది ఇట్స్ నాట్ అ టాంజిబుల్. దట్ ఈస్ అ స్టేట్ ఆఫ్ అ మైండ్. హ్యాపీనెస్ అనేది ఇట్స్ అ స్టేట్ ఆఫ్ అ మైండ్. దట్ ఈస్ నాట్ అ గోల్. సో పికప్ అ టాంజిబుల్ గోల్. నాట్ లైక్ హ్యాపీనెస్, పీస్, మేబీ లేకపోతే ఎంపతి. అలా కాకుండా దోస్ ఆర్ ఆల్ స్టేట్ ఆఫ్ అ మైండ్. ఇట్స్ నాట్ అ గోల్. Be clear. Be, be very specific and have clarity in your goal. Next, make the goal specific. Remember, specific is terrific. ఇందాక చెప్పిన పాయింట్స్. Be very specific. Have clarity. What and how. What, ఏది, ఎలా, ఎంత. Specific is terrific. Keep it simple and clear. Very simple and very clear. అందరికి మీకు అర్థమయ్యేలాగా ఉండాలి మీ గోల్. లైక్ మోటివేషనల్ స్పీకర్, దట్ ఈస్ సింపుల్ బట్ ఇట్ ఈస్ నాట్ క్లియర్. Make it measurable. How you would know you have how far you have achieved your goal. మీరు ఎంత వరకు వెళ్ళారు, మీరు ఎంత దూరం ప్రయాణం చేశారు, మీకు ఎంత దూరం వెళ్ళాలి, అది మీకు ఎలా తెలుస్తుంది? ఓన్లీ వెన్ యూ మెజర్ ఇట్. ఇస్ ద గోల్ మీనింగ్ఫుల్ టు యూ? మీకు మీనింగ్ఫుల్ గా ఉందా అని చూడండి. సో M stands for measurable and meaningful. S stands for specific, simple. మేక్ ద గోల్ టైమ్ బౌండ్. నేను ఇందాకే చెప్పాను, టైం అంటే నాట్ 3 months, 6 months, 1 year, 2 year అలా కాదు. స్పెసిఫిక్ డేట్. By 31st December 2025, I'll achieve this goal. By 30th September 2025, I'll achieve this goal. అలా. Make the goal towards and not away from. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐ విల్ ఐ వాంట్ టు వెయిట్ లాస్ అన్నారు ఎవరో. వెయిట్ లాస్ ఇస్ అవే ఫ్రమ్. వెయిట్ లాస్ అని చెప్పకుండా ఐ వాంట్ టు బి మోర్ ఫిట్. ఐ వాంట్ టు అటైన్ మై ఐడియల్ వెయిట్ అనేది ఇట్స్ మోర్ టువర్డ్స్. పాజిటివ్ గా చెప్పడం, నెగటివ్ గా చెప్పకుండా వెయిట్ లాస్ 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 అనకుండా. సో ఐ వాంట్ టు అటైన్ మై ఐడియల్ వెయిట్. నా ఒక ఐడియల్ వెయిట్ ఇంత హైట్ కి ఇంత వెయిట్ ఉండాలని తెలుస్తుంది కదా, ప్రతి ఒక్కరికి BMI ప్రాసెస్ అది ఉంటుంది కదా. సో నేను నా ఒక వెయిట్ కి నా ఒక హైట్ కి ఇంత వెయిట్ ఉండాలి నేను ఐడియల్ గా. సో దట్ ఈస్ యువర్ టువర్డ్స్. నేను ఫిట్నెస్ గా ఉండాలి. లైక్ ఐ వాంట్ టు మేక్ మై హెల్త్ టు బి ఫిట్ టు మేక్ అ 5K మ్యారథాన్. నేను 5K మ్యారథాన్ రన్ చేయాలనుకున్నాను. దట్ ఈస్ మై గోల్. ఇట్స్ టువర్డ్స్ గోల్. ఇక్కడ వెయిట్ లాస్ లేకపోతే ఐ వాంట్ టు రెడ్యూస్ ఫ్యాట్, ఐ వాంట్ టు రెడ్యూస్ మజిల్ ఫ్యాట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అలా చెప్పక, దట్ ఈస్ ఆల్ అవే ఫ్రమ్. మేక్ అ గోల్ దట్ ఈస్ టువర్డ్స్. పాజిటివ్ స్టేట్మెంట్స్. పాజిటివ్ గా ఉండడం. ఇస్ ద గోల్ అచీవబుల్? దట్ స్టాండ్స్ ఫర్ A. ఏలో SMARTలో ఏ స్టాండ్స్ ఫర్ ఇస్ ద గోల్ అచీవబుల్? మీకు అది అచీవబుల్ అని చూడండి. అండ్ ఎప్పటి వరకు అచీవ్ చేయాలి, మీరు పెట్టుకున్న టైం లిమిట్ కి అచీవబుల్ అని చూడండి. హౌ డస్ దిస్ గోల్ అఫెక్ట్ ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్? లెట్స్ సే ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. I want to get a promotion in this year. By the end of December 31st, 2025, I want to get promotion. ప్రమోషన్ ఎవడు ఊరికే ఇయ్యరు కదా. ఎంత కాంపిటీషన్ ఉంటుంది ఆఫీస్ లో. ఒక ఆర్గనైజేషన్ లో హై లెవెల్స్ కి వెళ్ళను టఫ్ కాంపిటీషన్స్ ఉంటది. ఒక్క రోల్ ఉంటది, దానికి 10 మందిలు ఉంటారు, కాంపిటీషన్స్ ఉంటుంది. ఓకే. సో మీరు ఆ గోల్ ఆఫీస్ లో మీ ప్రమోషన్ అనేది మీకు ఎంత ఇంపార్టెంట్ మీ కెరియర్ కి. సో అది కనుక మీరు చేయాలంటే యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ అవర్స్. You have to work very smart. You have to prove your manager. You need to be more visible to your leadership team.
అండ్ ఇదే కాకుండా ఫ్యామిలీ లైఫ్ లో కొంచెం సాక్రిఫైస్ చేయాల్సింది ఉంటది. ఇంట్లో వచ్చి లేట్ లాగిన్స్ ఉంటది, త్వరగా వెళ్లాల్సింది ఉంటది, టీం మొత్తం అన్ని పనులు కొంచెం అన్ని ముందు తీసుకొని చేయాల్సింది ఉంటుంది. అలాంటప్పుడు దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ యువర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మే అఫెక్ట్. Tell your like me see, when you concentrate more on your work, more on your career, the other side, your personal life may get distracted, your personal life may get affected, your health may get deteriorated. So you need to aware of all those things. నేను కెరియర్ కి ఫోకస్ చేస్తున్నాను, నా ఫ్యామిలీ లైఫ్ నేను తక్కువ ఇవ్వగలుగుతున్నాను. రీచ్ అవుట్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్, గెట్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇది చేస్తే ఇది బ్యాలెన్స్, ఇది కాంప్రమైజ్ చేయాల్సింది వస్తుంది అని యూ హ్యావ్ టు అండర్స్టాండ్. హౌ డస్ దిస్ గోల్ అఫెక్ట్స్ ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్. నా హెల్త్ అఫెక్ట్ అవ్వచ్చు, నేను నా కెరియర్ ఇంపార్టెంట్ అనుకుంటే నా హెల్త్ అఫెక్ట్ అవ్వచ్చు, నా ఫ్యామిలీ అఫెక్ట్ అవ్వచ్చు, నా లీజర్, నా హాబీస్, నా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అఫెక్ట్ అవ్వచ్చు. సో యూ హ్యావ్ టు బి అవేర్. ఒకటి అచీవ్ చేయాలంటే, ఒకటి కనుక మనం కావాలి అని పట్టుబడితే, there are chances you may, like your other areas of your life may get affected. And be aware and make people aware and seek support from your family members. ఇది నా ఆఫీస్ లో కష్టంగా ఉందిరా, నేను ఇది కష్టపడాల్సిన పరిస్థితి, ఇప్పుడే నాకు ప్రమోషన్ వస్తుంది, చాలా టఫ్ ఉంది, నేను త్వరగా వెళ్లాల్సింది వస్తుంది, లేట్ గా ఒక్కొక్కసారి రావాల్సింది ఉంటుంది, పిల్లల్ని చూసుకో, నాకు నీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ మేక్ యువర్ స్పౌస్ అండర్స్టాండ్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్. ఒకరికి చెప్పుకుంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. యు ఆర్ ఆల్సో వర్కింగ్ టువర్డ్స్ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ టువర్డ్స్ యువర్ కెరియర్ దట్ విల్ అగైన్ హెల్ప్ యువర్ ఫ్యామిలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్. సో ఈ 9th పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. బీ అవేర్, కాన్షియస్. What are the other areas that may get affected while you work, while you focus on one of the area? Seek support system, have a support system. And as of now, let's say this is the present 10th question, చాలా ఇంపార్టెంట్ అండి. ఇది యాజ్ ఆఫ్ నౌ, ప్రెసెంట్ మూమెంట్, వేర్ ఆర్ యూ విత్ రెస్పెక్ట్ టు అచీవ్ దిస్ గోల్. లెట్స్ సే కొందరు వెయిట్ లాస్ అన్నారు, కొందరు బ్యాంక్ మేనేజర్ అన్నారు, కొందరు మోటివేషనల్ స్పీకర్ అన్నారు, కొందరు సాఫ్ట్వేర్ డెవలపర్ అన్నారు. సో యాజ్ ఆఫ్ నౌ, మీరు అనుకున్న టైంకి ఆ గోల్ కనుక మీరు అచీవ్ చేయాలి అనుకుంటే, వాట్ ఈస్ దట్ ద రేట్ ఆర్ ది పాయింట్స్ దట్ యూ వాంట్ టు గివ్? Are you very confident 10 out of 10? మీరు చాలా కాన్ఫిడెంట్, I will definitely achieve this goal for sure అంటే give 10 out of 10. How sure, how confident are you so that you can achieve your goal in that area? Are you 100% sure? Are you 100% confident? Give 10. లేకపోతే మీరు ఎంత కాన్ఫిడెంటో, లేదా మిమ్మల్ని ఏది ఆపేస్తుందో అనేది ఆలోచించండి. ఒకవేళ నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే నేను 10, ఒకవేళ నాకు ఈ అనుకున్న సర్టిఫికేషన్ గనక చేస్తే, లేకపోతే నేను అనుకున్న చదువు గనక చదువుకుంటే ఆ గోల్ రీచ్ అవుతాను, నాకు అప్పుడు ఆ జాబ్ వస్తుంది, ఒక సర్టిఫికేషన్ చేస్తే నాకు ఆ జాబ్ వస్తుంది, లేకపోతే నేను కనుక ఇన్ని అవర్స్ కానీ ఎక్స్ట్రా టైము ఓవర్ టైం చేస్తే, లేకపోతే సెకండ్ ఇన్కమ్ చేస్తే నేను నా ఫైనాన్షియల్ గోల్ రీచ్ అవుతాను. So what is that it is stopping? First, I would request all of you to give marks or ranks to your goal. 10 కి 10 ఇస్తున్నారంటే you are very sure to achieve your goal. You are very, very sure to achieve your goal. లేకపోతే మిమ్మల్ని ఏది ఆపుతుంది, ఎక్కడ ఆపుతుంది? డూ యూ హ్యావ్ ఆల్ ద రిసోర్సెస్ దట్ యూ హ్యావ్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ యువర్ గోల్? మీకు కావాల్సిన రిసోర్సెస్ ఉందా? మీకు హెల్ప్ చేసేటోళ్ళు ఉన్నారా? మీకు అందులో గైడ్ చేసేటోళ్ళు ఉన్నారా? లేకపోతే రీచ్ అవుట్ టు మెంటర్స్, ఆస్క్ ఫర్ హెల్ప్. మీకు అందులో ఫైనాన్షియల్ హెల్ప్ కావాలా? లేకపోతే లోన్, బ్యాంక్ లోన్ కావాలా? వాట్ ఈస్ దట్ యు వాంట్? వాట్ ఈస్ దట్ యు ఆర్ సీకింగ్? వాట్ ఈస్ దట్ సంథింగ్ స్టాపింగ్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ యువర్ గోల్? 10 కి 10 వేసి యువర్ పక్కా యూ విల్ అటైన్ దట్ గోల్. ఇఫ్ నాట్ 10, మేబీ మీరు 8 ఇస్తున్నారు మీకు, ఎందుకంటే 10 కి 8 మార్క్స్ ఇస్తున్నారు. యూఆర్ లెస్ కాన్ఫిడెంట్. 2 పాయింట్స్ మిమ్మల్ని ఎక్కడ ఆపేస్తుంది? ఏది ఆపుతుంది మిమ్మల్ని? ఎందుకు అది అచీవ్ చేయలేకుండా పోతుంది? వాట్ ఈస్ దట్ యు ఆర్ ల్యాకింగ్? వాట్ ఈస్ దట్ ఈస్ స్టాపింగ్ యూ? వాట్ ఈస్ దట్ స్టాపింగ్? వాట్ ఈస్ ఆపర్చునిటీ యూ నీడ్ ఫర్ దాట్? దీనికి మీరు ఏం చేయాలంటే స్వాట్ అనాలిసిస్ కూడా చేయొచ్చు మీరు. వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్, వాట్ ఆర్ యువర్ వీక్నెస్, వాట్ ఆర్ యువర్ థ్రెట్స్, వాట్ ఆర్ యువర్ ఆపర్చునిటీస్? ఇది గనక మీరు స్వాట్ అనాలిసిస్ గనక చేసుకుంటే, ఇట్ విల్ హెల్ప్ యూ యాజ్ ఆఫ్ నౌ. వాట్ ఈస్ యువర్ పొజిషన్, వాట్ ఈస్ యువర్ స్టాండ్
in order to achieve that goal. This is a 12-step process. Yes, make sure the goal is a responsible one, not harming self or others. ఎవరిని మన ప్రకృతిని గాని మన పక్కన జీవుల్ని గాని మనం ఎక్కడ ఎవరిని హామ్ చేయకుండా మన గోల్ ని మనం రీచ్ అవ్వాలి. బికాస్ మనకెట్లా ప్రకృతి సపోర్ట్ చేస్తుందో మనం కూడా ఈ ఎన్వైరన్మెంట్ మనం కాపాడుకుంటూ మన ప్రకృతిని మనం కాపాడుకుంటూ ఎవరిని హామ్ చేయకుండా ఎవరిని తొక్కకుండా ఎవరిని తోసేయకుండా మన గోల్ ని మనం అచీవ్ చేయాలి. అప్పుడు మనకు అది ఫుల్ఫిల్మెంట్ ఇస్తుంది. అప్పుడు మనకు అది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అప్పుడు మనకు అదొక పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. Not to the cost of others or harming others or any living beings. Evaluate your resources. మీ గోల్ అచీవ్ చేయడానికి మీ దగ్గర ఏమేమి ఉన్నాయి ఏమేం లేదు, ఏమేమి తెచ్చుకోవాలి, ఏదేది నేర్చుకోవాలి, లేకపోతే ఎవరిని హెల్ప్ తీసుకోవాలి. Evaluate your resources or your wealth in achieving your goal. What are your resources? Resource can be money, resource can be any skill that you want to acquire, resource can be any support from your family members, resource can be any education, resource can be any degree or any skill or any qualification. It can be support from your family or it can be a money. Evaluate your resources. మీరు గోల్ అచీవ్ చేయడానికి ఏమేమి కావాలి. ఇంతకు ముందు దయాకర్ సార్ ఒక క్వశ్చన్ అడిగారు. ఆ సర్కమ్స్టెన్స్, నేను గోల్ ఫ్రేమ్ చేసుకున్న రోజు నాకు అన్ని బాగున్నాయి పరిస్థితులు, బట్ టువర్డ్స్ అచీవింగ్ దట్ గోల్ పరిస్థితులు బాగాలేదు. దెర్ ఆర్ అన్ఫోర్సీన్ ఇన్సిడెంట్స్ హ్యాపెనింగ్ నౌ ఇన్ అవర్ కంట్రీ, రైట్? సో ఇట్ మే ఇంపాక్ట్ ఆర్ అఫెక్ట్ సమ్ ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్. చెప్పలేం, పరిస్థితులు ఇలాగే ఉంటుందని చెప్పలేం. దిస్ ఇస్ యాజ్ ఆఫ్ నౌ. మన రేపటి గురించి ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదండి. రేపు మార్నింగ్ అది ఈ రోజు రాత్రి కూడా ఏం జరుగుతుందో మనకి ఏం తెలియదు. వి నీడ్ టు థింక్ యాజ్ ఆఫ్ నౌ. మనం గనక మన ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేస్తే మనం అందరం ఇక్కడ ఉండం, ఈ క్లాసులు కూర్చొని వినం మనం. మనకి ఈ క్లాసుల అవసరం కూడా లేదు అసలు. థింక్ యాజ్ ఆఫ్ నౌ. ఈ ఒక ప్రెసెంట్ మూమెంట్ నా చేతుల్లో ఉంది. పాస్ట్ వెళ్ళిపోయింది. ఐ కెనాట్ ఈవెన్ థింక్ ఆఫ్ మై పాస్ట్. దెర్ ఇస్ నో పాయింట్, దెర్ ఇస్ నో యూజ్ బై రిఫ్లెక్ట్. మేబీ నా గతం గురించి నేర్చుకున్న పాఠం ఏంటి, ఇది తీసుకొని ఏదైనా సరిదిద్దుకోవచ్చు, కానీ ఐ కెనాట్ ఈవెన్ థింక్ ఆఫ్ మై పాస్ట్. ఐ కెనాట్ ఈవెన్ ప్రిడిక్ట్ మై ఫ్యూచర్. ఆల్ ఐ నో, ఆల్ ఐ హ్యావ్ ఇస్ మై ప్రెసెంట్, దిస్ మొమెంట్, దిస్ ప్రెసెంట్. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడు ఉన్న కండిషన్ లో నేను ఏం చేయగలుగుతాను నా గోల్కి. లెట్స్ డూ దట్. మేబీ మీరు 100% ప్రోగ్రెస్ అచీవ్ చేయకుండా పోవచ్చు మీరు అనుకున్న డేట్కి, బట్ అట్లీస్ట్ యూ క్యాన్ మేక్ 70 to 80% of progress that you thought of. If you are very sincere, if you are very conscious, if you are very sure about your goal, and if you are very serious about your goal. సో ఇదేనండి, లైక్ ఎస్ లో స్పెసిఫిక్, సింపుల్, మెజరబుల్, మీనింగ్ఫుల్, అచీవబుల్. థింక్ ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్, ద కాన్సిక్వెన్సెస్. బికాస్ ఒక ఏరియాలో ఫోకస్ చేస్తే ఇంకొక ఏరియా అఫెక్ట్ అవ్వచ్చు, అండ్ వీ షుడ్ బి అవేర్ అండ్ వీ షుడ్ బి ఓకే విత్ దట్. సీక్ సపోర్ట్. లెట్ యువర్ పార్ట్నర్స్ నో అబౌట్ ద ఛాలెంజ్ దట్ యుర్ గోయింగ్ త్రూ. వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. ఇట్స్ ఓకే టు టెల్ దెమ్, ఇట్స్ ఓకే టు అండర్స్టాండ్, మేక్ దెమ్ అండర్స్టాండ్. నాకు నీ సపోర్ట్ కావాలరా, నేను ఇది అచీవ్ చేయాలనుకుంటున్నాను, ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్పండి. ఎవరైనా హెల్ప్ చేస్తారు. And what is that? Be responsible not to harm anyone in order to achieve your goal. Resources. మీకు ఏమేం రిసోర్సెస్ ఉంది? రిసోర్సెస్ can be money, time. Resources can be your any skill that you want to acquire. It can be any education qualification. It can be support or advice or any guidance, directions from your mentors, teachers, gurus.
అండ్ టైం బౌండ్ అనేది జనరల్ గా వేగ్ గా ఉండద్దు. ఇట్ షుడ్ బి వెరీ స్పెసిఫిక్. గివ్ అ స్పెసిఫిక్ డేట్ యు వాంట్ అచీవ్ యువర్ గోల్. అండ్ టువర్డ్స్ గా ఉండాలి. టువర్డ్స్ మీన్స్ పాజిటివ్, పాజిటివ్, నాట్ నెగటివ్ గోల్స్ లైక్ వెయిట్ లాస్ అలా కాకుండా. అండ్ పికప్ అ టాంజిబుల్ గోల్. Goal should not be a state of a mind, a peace or happiness. So this is not a goal setting class or a session. This is a goal getting session. How to make your goal, how to set your goal achievable. This is not goal setting. I mean, it's a goal getting. Yes. Any questions? Dayakar sir, I hope I answered your question. Actually, you said the question. It is how is the goal meaningful, right? So I didn't understand that. Would you please explain one more time? Is that goal meaningful to you? Let's say మీకు ఒక గోల్ ఉంటుంది. మీకు ప్యాషన్ ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంది. కానీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేకపోతే మీ పేరెంట్స్ అది వద్దు, అందులో వెళ్ళొద్దు, అందులో చాలా కష్టాలు ఉంటాయి, అందులో చాలా ఛాలెంజ్ ఉంటదని అంటారు. బట్ యువర్ ఇంట్రెస్ట్, యువర్ ప్యాషన్ లేదు, నాకు అదే రైట్ అని మీకు అనిపిస్తుంది. ఇస్ దట్ గోల్ ఇస్ మీనింగ్ఫుల్ టు యూ? ఐ యు వెరీ ష్యూర్ మీ పాత్ అదే, మీ దారి అదే, నాకు అదే సెట్ అవుతుంది, నాకు వర్కౌట్ అవుతుంది. వాళ్ళు చెప్పేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నారు. బట్ యూ హ్యావ్ యువర్ ఓన్ ప్యాషన్. యువర్ ఇంట్రెస్ట్ ఇస్ డిఫరెంట్. యువర్ ప్యాషన్, యువర్ ఇంట్రెస్ట్ ఇస్ డిఫరెంట్. ఒకళ్ళు చెప్పేది మీకు మీనింగ్ఫుల్ గా మీకు కరెక్ట్ కాకుండా పోవచ్చు. మీనింగ్ఫుల్ ఇస్ దట్ గోల్ మీనింగ్ఫుల్ టు యూ? మీకు కరెక్ట్ అనిపిస్తుంది? ఆర్ యు బిలీవింగ్ ఇన్ దట్ గోల్? ఎందుకంటే మీకే అసలు నమ్మకం లేకపోతే మీరు అచీవ్ చేయలేరు. ఇస్ దట్ గోల్ మేకింగ్ సెన్స్ టు యూ? ఇస్ దట్ గోల్ మేకింగ్ మీనింగ్ఫుల్ టు యూ? యు ఆర్ ద సెంటర్. దట్ ఈస్ వాట్ ఐ మీన్ యాజ్ మీనింగ్ఫుల్ అండి. ఎనీ మోర్ క్వశ్చన్స్? దయాకర్ సార్, ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. ఎస్, దుర్గా ప్రసాద్ గారు, యా ప్లీజ్ రిపీట్ యువర్ మేడం, క్వశ్చన్. హ్యాపీ ఈవినింగ్. అదే నేను ఇందాక ఒక ప్రశ్న అడిగాను మేడం, నాకు దాంట్లో కొంచెం క్లారిటీ రాలేదు. ఒకటి, ఒక యంగ్ బాయ్ అంటే అన్ఎంప్లాయిడ్ పర్సన్ ఉండేటటువంటి అతను ఒక 25 ఎట్ ద ఏజ్ ఆఫ్ 25కి ఒక జాబ్ సెట్ కావాలని ఒక గోల్ పెట్టుకుంటాడు. సో ఫైనాన్షియల్లీ డిపెండెంట్ క్యాండిడేట్. సో గోల్ రీచ్ కావడంలోనే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫస్ట్ పాయింట్. రెండవది, ఒకవేళ 25 ఏజ్ లోపల తను ఏదైతే గోల్ సెట్ చేసుకోలేదో అప్పటికి గోల్ రీచ్ కాలేదనుకుందాం చాలా ప్రాబ్లమ్స్ వల్ల. అప్పుడు అతని మైండ్ స్టేటస్ ను ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి? నెక్స్ట్ టార్గెట్ గా సంథింగ్ అంటే లైఫ్ లో 25 అయిపోయిందంటే కొంచెంగా ఏజ్ అయిపోతుంటుంది కదా, అప్పుడు అతని స్టేట్ ఆఫ్ మైండ్ గురించి ఒకసారి ఏమైనా చెప్పగలుగుతాం? నేను పూర్తిగా క్వశ్చన్ అర్థం చేసుకోలేకపోతున్నాను సార్. బట్ నేను అర్థం చేసుకున్నది, ఐఎమ్ నాట్ క్లియర్ ఆన్ ద క్వశ్చన్. బట్ నాకు అర్థమైంది ఏంటిదంటే, ఒక వ్యక్తి 25 ఇయర్స్ కి ఒక గోల్ పెట్టుకున్నారు, తను అచీవ్ చేయలేకుండా పోతున్నారు, అందు ద్వారా తన మెంటల్ స్ట్రెస్ గురవుతున్నారు. హౌ టు హ్యాండిల్ దట్ మెంటల్ స్ట్రెస్ అని అదా మీ క్వశ్చన్? ఆర్ లేకపోతే హౌ టు ఆల్టర్నేట్ గోల్, ఆర్ వాట్ ఇస్ దట్ యువర్ క్వశ్చన్ సార్? ఎస్ రెండు మేడం. మెంటల్ స్ట్రెస్ ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, లేకపోతే నెక్స్ట్ ఏదైనా వేరే గోల్ సెట్ చేసుకోవాలా? ఓకే, ఓకే, ఓకే సార్. గోల్ అనేది మనం సెట్ చేసుకోక ముందే, గోల్ ఇస్ లైక్ బేస్డ్, మనకి ఇక్కడ క్రిటికల్ థింకింగ్ అనేది కొంచెం యూజ్ చేయాలి సార్. మనం క్రిటికల్ థింకింగ్ అనేది ఎందుకు నేను క్రిటికల్ థింకింగ్ అనేది చెప్తున్నానంటే, గోల్ సెట్టింగ్ కి, బికాస్ టు మేక్ స్మార్టర్ డెసిషన్స్, టు మేక్ వైజ్ డెసిషన్స్, గోల్స్ ఆర్ ఇంపార్టెంట్.
మన క్రిటికల్ థింకింగ్ అనేది లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 25 years ఓల్డ్ వ్యక్తి అంటున్నారు. తను అప్పుడే మేబీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఒక డిగ్రీయో ఏదో కంప్లీట్ చేసుకొని జాబ్ ఒక 1 or 2 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. తనకి ఇప్పుడు మేబీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు లేకపోతే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు ఏ జాబ్ వెళ్ళాలనేది ఫస్ట్ క్లారిటీ కావాలి. లైక్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ జాబా లేకపోతే మెడికల్ రిలేటెడా, తన క్వాలిఫికేషన్ రిలేటెడ్ వెళ్ళాలా. ఇప్పుడు కొంతమంది చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చూసారంటే అందరూ ఈసీఈ ట్రిపుల్ సివిల్ ఏదేదో చదివి ఉంటారు. కానీ ఆఖరికి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని సాఫ్ట్వేర్ జాబే కావాలని అన్నారు. నాకు తెలిసిన ఒక అమ్మాయి క్లోజ్ సర్కిల్లో ఈసీఈ చదువుకునింది. నేను కోర్లో వెళ్ళాలి, కోర్లో వెళ్ళాలి, నాకు కోర్లోనే వెళ్ళాలి, ఈసీఈల ద్వారా వెళ్ళాలని కొంతసేపు కూర్చునింది. ఒక 1 or 2 year ఒక 16,000 15,000 జీతంకి వెళ్ళింది. కానీ మళ్ళీ ఇప్పుడు క్యాబ్ జర్నీలో వెళ్ళి వర్క్ చేసుకుంటుంది, ట్రైనీగా జాయిన్ అయింది. సో తను చదువుకునేది ఈసీఈ, తన ఇప్పుడు వర్క్ చేసేది సాఫ్ట్వేర్ డెవలపర్. మేబీ తన ప్రయారిటీ వచ్చి ఇప్పుడు ఫస్ట్ కోర్ గా నాకు ఈసీఈలోనే నేను వెళ్ళాలి అని అనుకునింది. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్, సాఫ్ట్వేర్ లైన్ కి వెళ్తుంది, ఏదో సాఫ్ట్వేర్ నేర్చుకుంటుంది. సో ఇందులో నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు తన ప్రయారిటీ వచ్చి ఇప్పుడు మనీ అవసరమైంది తనకి. అందుకే తన ఆ 16,000 ఉద్యోగం నుంచి ఇప్పుడు మేబీ 24-25,000 ఇప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ లో ఇస్తున్నారు. వన్స్ ఇఫ్ షీ గెట్ పర్మనెంట్, ఇఫ్ షీ పాస్డ్ ద ట్రైనింగ్ పీరియడ్, maybe she will get 50,000 or 60,000 per month. Because of that salary, now salary became her priority. And our goals keep changing, depends on the priority. ప్రయారిటీ బట్టి మన అవసరం బట్టి మన గోల్స్ మారిపోతుంది సార్ మనకి జీవితంలో. ఇట్స్ ఓకే బికాస్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ ఆల్ నాట్ మెషిన్స్, వీఆర్ ఆల్ నాట్ రోబోట్స్. వీ హ్యావ్ ఎమోషన్స్, వీ హ్యావ్ అప్స్ అండ్ డౌన్స్, వీ హ్యావ్ గుడ్ టైమ్ బ్యాడ్ టైమ్ ఇన్ అవర్ లైఫ్, వీ హ్యావ్ ఛాలెంజెస్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్. లైక్ ఇప్పుడు నన్ను నా లాస్ట్ 45 days మీరు చూసారంటే నా గోల్ నేను వేరే పెట్టుకున్నాను, నా లైఫ్ నన్ను వేరే దారి తీసుకెళ్తుంది. అండ్ ఐఎమ్ అక్సెప్టింగ్ దట్. లైక్ 45 days గా మా ఇన్లాస్ ఇక్కడ నా దగ్గర ఉన్నారు. దే వాంట్ గెట్ సమ్ ట్రీట్మెంట్ ఫర్ హర్ ఐస్ అండ్ నీస్. అండ్ ఈ మధ్యలో మా అమ్మమ్మ షీ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ ఇన్ చెన్నై విత్ బ్రెయిన్ స్ట్రోక్. Her complete right side is paralyzed. I was traveling back to Chennai 2 continuous weekends. I was traveling. అండ్ దెన్ మధ్యలో మా హస్బెండ్ కి చిన్న మైనర్ ప్రొసీజర్ చేయాల్సింది వచ్చింది. సో ద నెక్స్ట్ థర్డ్ వీకెండ్ నేను హాస్పిటల్లో 2 days స్టే చేశాను. అండ్ ఫోర్త్ వీకెండ్ మధ్యలో నేను ఐఎమ్ ఇన్ టు టోస్ట్ మాస్టర్స్. దెర్ ఇస్ అ కాంటెస్ట్ సీజన్ గోయింగ్ ఆన్ అండ్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ మై కాంటెస్ట్. 3 levels వరకు రీచ్ అయ్యాను నేను. సో ఇట్స్ లైక్ ఇఫ్ యు సీ, అండ్ వన్ డే ఐ వాస్ నాట్ ఏబుల్ టు wake up from my bed. I was just very still on the bed. I'm only ceiling because I have severe back pain, and that back pain screamed out. నన్ను పట్టించుకుంటున్నావా లేదా, నీ గోలేనా నీదని కూర్చునింది ఒక రోజు. సో ఐ వాస్ కంప్లీట్లీ డౌన్ ఆన్ వన్ డే. నాకు అర్థమైంది, ఓకే ఐ హావ్ టు టేక్ అ పాజ్, ఐ హావ్ టు టేక్ అ బ్రీత్. నా గురించి నేను ఆలోచించుకోవాలి, నేను నన్ను చూసుకోవాలి. ఆల్సో హ్యావ్ టు ఫోకస్ ఆన్ మై హెల్త్. ఇది లైఫ్ సిగ్నల్ ఇస్తుంది, నీ పట్టించుకోలే, ఎక్కడ తిరుగుతున్నావు, ఆగుతలే లేకుంటే తిరుగుతూనే ఉన్నావు అని అంటుంది. సో ఇట్ పాజ్డ్ మీ, లైఫ్ హస్ గివెన్ మీ అ పాజ్. సో బికాస్ మై ప్రయారిటీ కీప్స్ చేంజింగ్. ఒక ఫస్ట్ వీకెండ్ మా ఇన్లాస్ కి హాస్పిటల్, నేను మా అమ్మమ్మ, దెన్ సో యువర్ ప్రయారిటీ కీప్స్ చేంజింగ్ అండి. వి నీడ్ టు వర్క్ ఆన్ అవర్ ప్రయారిటీ. అండ్ మన ప్రయారిటీ మనకున్న టైంలో ఏది హై ప్రయారిటీనో అది మన గోల్స్ గా పెట్టుకొని వెళ్ళాలి సార్. యూ క్యాన్ చేంజ్ ప్రయారిటీ బేస్డ్ ఆన్ ద నీడ్స్. అండ్ మన మెంటల్ ప్రెషర్ అనేది వస్తుంది. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్స్ ఓకే టు స్లో డౌన్. మన ఒక్కటి అర్థం చేసుకోవాలి సార్, మన మొత్తం ఇప్పుడు ఒక సముద్రమే ఉంది. సముద్రం అనేది ఒక పెద్ద సముద్రం ఒక షిప్ ని ముంచలేదు. బికాస్ అన్లెస్ ద వాటర్ గెట్స్ ఇన్ టు ఇట్, అందులో వాటర్ వెళ్తే నా షిప్ మినిగిపోతుంది. సిమిలర్లీ మన వరల్డ్స్ నెగటివిటీ అన్ని మన బుర్రలో వేసుకుంటే మనం కూడా అలాగే మునిగిపోతాం, మెంటల్ స్ట్రెస్ గురి అవుతాం. సో అట్ టైమ్స్ వీ నీడ్ టు వేర్ దిస్ హెడ్ ఫోన్స్. ఎందుకంటే నాట్ ఓన్లీ టు లిసన్ మ్యూజిక్, నాట్ ఓన్లీ టు లిసన్ సెషన్స్ లైక్ దిస్. సమ్ టైమ్స్ వీ నీడ్ టు వర్చువల్లీ డెఫ్. కొన్ని తీసుకోకూడదండి, కొన్ని ఇగ్నోర్ చేసేయాలి. వీ షుడ్ పుట్ సమ్ వర్చువల్ హెడ్ ఫోన్స్ టు అవర్ ఇయర్స్. అండ్ ఎందుకంటే మన మన మైండ్ లో అన్ని పెట్టుకోవడానికి ప్లేస్ లేదు, ప్లేస్ కూడా ఇవ్వద్దు మనం. So yes, at times our health is important and we need to focus and handle our mental health. It's okay to slow down. It's okay to take a pause. It's okay to have a slow progress in our life. But make sure that if your
progressing towards the positive direction, if you are progressing towards your goal, slow is also steady is fine. Slow and steady wins the race. మనకి హెయిర్ అండ్ tortoise స్టోరీ అదే చెప్తుంది. It's okay to slow down as long as you are progressing towards your goal, as long as you are progressing, achieving your purpose in your life. There are life మనకి ups and downs ఇస్తుందండి. We have to accept that. సార్ చాలా సారీ, నేను పెద్ద ఆన్సర్ ఇచ్చాను. బెటర్ దట్ ఇస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. It's okay to slow down. It's okay to change our priorities based on our needs. Take a pause. We are all going through that journey. And no ocean can sink a ship unless that water gets into it. So, ఏ నెగటివిటీని మన ప్రపంచం మన నెగటివ్ మన బుర్రకి ఎక్కించకుండా మన పర్మిషన్ ఇస్తేనే అది లోపలికి వెళ్తుంది. సో ఇట్స్ లైక్ అప్ టు యూ హౌ యూ వాంట్ టు టేక్ దట్. ఎస్ సార్, అమర్నాథ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. మీరు షార్ట్ టర్మ్ గోల్ లాంగ్ టర్మ్ గోల్ ఎలా డిఫైన్ చేస్తారు మేడం? ఇది ఎలా ఉంటే బాగుంటుంది? ఆల్ రైట్. సో మీ గోల్ ఏంటిది సార్? వాట్ ఈస్ యువర్ గోల్ ఇన్ ఎనీ ఏరియా? యాక్చువల్గా నేను బిజినెస్ లో ఉన్నాను మేడం, ఎంటర్ప్రినర్గా. సో నా అల్టిమేట్ గోల్ వచ్చేసి నాతో కూడా ఉన్న టీమ్ మెనీ ఎంటర్ప్రినర్స్ క్రియేట్ చేయడం అనేది బిగ్గెస్ట్ గోల్. అది వచ్చి అంత వెంటనే జరగదు. సో అది లాంగ్ టర్మ్ గోల్ కిందగానే పోతుంది అనుకుంటాను మేడం. ఇప్పుడు మీరు ఎస్, చెప్పిందంతా 1 year సంబంధించిన గోల్ వేరే చెప్పడం జరిగింది. అంటే రైట్. 5 years గోల్, 10 years గోల్ అట్లుంటుంది కదా. ఏదైనా ఒక హౌస్ కట్టాలా, ఎస్ అట్లాంటిది ఎస్ ఎస్ బిగ్గెస్ట్ థింగ్స్. అది మీ ఎస్. వేరే ఎలా ఇప్పుడు డిఫైన్ మీరే చేస్తారు? చెప్పారు కదా సార్, మీరే ఇప్పుడు చెప్పారు ఒక ఆంటర్ప్రెనర్ అన్నారు. మీరు ఆంటర్ప్రెనర్ అవ్వాలి అండ్ మీరు చాలా ఆంటర్ప్రెనర్స్ ని క్రియేట్ చేయాలి అన్నారు. మేబీ మీరు చెప్పినట్టు 2025 లో జరగకుండా పోవచ్చు. బట్ ఆల్ వాట్ యూ క్యాన్ డూ ఇస్, వాట్ ఆర్ ద స్కిల్స్ దట్ యూ రిక్వైర్ టు 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 బికమ్ అన్ ఆంటర్ప్రెనర్, అది మీరు 2025 కింద పెట్టుకోవచ్చు. ఆర్ వాట్ ఈస్ దట్ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్, వాట్ ఈస్ దట్ ఫినాన్షియల్ need that you want to ready with to start up your company or to start your business అంటేనే మనీ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. సో మీరు ఆ మనీ మీ దగ్గర ఉందా, లేకపోతే మనీ ఎప్పటి వరకు దాన్ని చేర్చుకోవాలి? లైక్ మేబీ డూయింగ్ అ పార్ట్ టైం, ఇప్పుడు వేరే పనులు చిన్న పనులు చేసుకుంటూ ఒక సేవింగ్స్ చేసుకుంటూ, లైక్ దర్ ఆర్ మెనీ థింగ్స్. ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ బిజినెస్, యూ సెడ్ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ బిజినెస్, యూ వాంట్ టు బికమ్ అన్ ఆంటర్ప్రెనర్. అందుకు మనీ కావాలి, స్కిల్ కావాలి. వాట్ ఈస్ దట్ కమ్యూనికేషన్ స్కిల్ యూ వాంట్ అక్వైర్? What is the leadership skill you want to acquire? What is the other soft skill you want to acquire? Or what is that other any professional skill related to that business? What is that money you want to invest? So, ఇవన్నీ short term goals. Long term goal is your entrepreneur. Long term goal is to, become a startup a CEO or maybe a founder of a company. To generate more entrepreneurs in your life. But దానికి మీ కావాల్సిన స్కిల్స్ అక్వైర్ చేయడం ఇస్ షార్ట్ టర్మ్ గోల్. కావాల్సిన మనీ సేవ్ చేసుకోవడం ఇస్ షార్ట్ టర్మ్ గోల్. దానికి కావాల్సిన ట్రేడ్ మార్క్స్, దానికి కావాల్సిన రిజిస్ట్రేషన్స్, దానికి కావాల్సిన రిసోర్సెస్, మేబీ ఇట్ క్యాన్ బి మ్యాన్ పవర్ ఆర్ ఇట్ క్యాన్ బి ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆఫీస్, ఇట్లాంటిదన్నీ మీ షార్ట్ టర్మ్ గోల్స్. To achieve your biggest goal, the long-term goal to become an entrepreneur, these are all your small short-term goal, whatever that I've said. And you can have many short-term goals and you have the timeline to achieve those short-term goals. Sir, did I answer your question, sir? Barnard, Yes, sir? madam. Okay. All right, sir. Thank you. Yes, sir. Mallesham, sir. మేడం హ్యాపీ ఈవినింగ్ మేడం. Happy evening, sir. మేడం నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది మనం గోల్ పెట్టుకుంటాం కదా, అచీవ్ అయితే ఓకే, సక్సెస్. ఒకవేళ అచీవ్ కాకున్నప్పుడు ఆ గోల్స్ ఎప్పుడైతే మనం రీచ్ కామో మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఒకవేళ అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎస్, డిప్రెషన్ కి వెళ్తాం సార్. మనం అనుకునింది మనం కాకపోతే మనకి డిప్రెషన్ ఉంటుంది. బట్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. డిప్రెషన్ లో ఉంటాం, లోగా ఫీల్ అవ్వాలి, ఏడవాలి, అన్ని ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి, లోపలనే ఉండద్దు. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. నేను కూడా లైక్ ఇన్ మై రీసెంట్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ కంటెస్టెడ్ యాజ్ అ స్పీకర్. సో నేను 3rd లెవెల్ వరకు వెళ్ళినాను, బట్ నేను విన్ అవ్వలేకుండా పోయినాను. బట్ ఐ హ్యావ్ గివెన్ మై బెస్ట్.
I had a soul in my speech. I have made an impact with my content. నా కంటెంట్ లో అంత ఇంపాక్ట్ అనిపించింది నాకు. బట్ నాకు డిప్రెషన్, అందరూ నన్ను ఏమన్నారు, యుల్ బి టాప్ 3 ఛాన్స్, యుల్ బి టాప్ 3 అని అన్నారు. బట్ ఈవినింగ్ రిజల్ట్స్ అనౌన్స్ చేసేటప్పుడు ఐ వాజ్ నాట్ ఈవెన్ ఇన్ ద విన్నర్స్ లిస్ట్. నేను టాప్ 3లో రాలేదు. ఐ ఫెల్ డిప్రెస్డ్ బికాస్ మేబీ ఎక్స్పెక్టేషన్స్, అందరూ నువ్వు విన్ అవుతావు, నువ్వు అయిపోతావు, నువ్వు ఫస్ట్ 3 పొజిషన్స్ లో నువ్వు ఉంటావన్నారు. ఎస్, I was depressed. I felt unhappy. I was very sad. ఇట్స్ ఓకే. నేను ఏంద్రా అబ్బా, నేను నైట్ 2 గంటల వరకు కూర్చొని ప్రిపేర్ చేశాను నా స్పీచ్. నేను అంత ప్రాక్టీస్ చేశాను నేను. బట్ ఐ ఫెల్ట్ డిసప్పాయింటెడ్, ఐ ఫెల్ట్ సాడ్, ఐ ఫెల్ట్ అన్విజిబుల్, ఐ ఫెల్ట్ డిప్రెస్డ్. ఇట్స్ ఓకే, యూ హ్యావ్ టు గో త్రూ. ఎందుకంటే నేను ఎఫర్ట్స్ పెట్టాను, నేను ప్రిపేర్ చేశాను, నేను దానికి వర్క్ చేశాను, ప్రాక్టీస్ చేశాను. అందరు బాగోనింది అన్నారు, ఫస్ట్ 3 పొజిషన్స్ లో ఉంటుంది అన్నారు, అంత ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చారు నాకు. ఎస్, ఐ ఫెల్ట్ బ్యాడ్, ఇట్స్ ఓకే. బట్ నేను ఏడ్చాను, బాధపడ్డాను. బట్ ద వెరీ నెక్స్ట్ మూమెంట్ వాట్ ఐ ఫెల్ట్ వాజ్, ఐ హావ్ గివెన్ మై బెస్ట్. నేను బెస్ట్ చేశాను, నేను చాలా టైం ప్రాక్టీస్ చేశాను, ఐ హావ్ డెలివర్డ్ మై బెస్ట్. నాకున్న కెపాసిటీలో ఐ హావ్ డన్ మై బెస్ట్, ఐ హావ్ మేడ్ అన్ ఇంపాక్ట్, ఐ హావ్ అ మెసేజ్, ఐ హావ్ అ కాల్ టు యాక్షన్ ఫర్ ద ఆడియన్స్. ఇది జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్, రీసెంట్ అయిన ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాను సార్ నేను. యూ కెన్ కోరిలేట్, యూ కెన్ రిలేట్, ఆర్ యూ కెన్ కనెక్ట్ విత్ what you have achieved or what you have not achieved. But as long as you have put 100% your soul into that and you have delivered the best out of your control, your capacity, and always be happy, sir. కృష్ణుడే చెప్పారు, మన చేతిలో ఏమి లేదు. ఆల్ దట్ వీ కెన్ డూ ఇస్ ట్రై అండ్ గివ్ అవర్ బెస్ట్ అండ్ రెస్ట్ లీవ్ ఇట్ టు ద గాడ్. బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్, నేను విన్ అవ్వకుండా నేను విన్నర్స్ లిస్ట్ లో లేకుండా పోవచ్చు. మెనీ పీపుల్ నో అబౌట్ మీ, హౌ గుడ్ స్పీకర్ ఐ వాజ్. ఇక్కడ ఉన్న ఆడియన్స్ కి తెలుసు హౌ గుడ్ ఐ యామ్. ఐ రీచ్ టు ద 3rd level. పీపుల్ రికగ్నైజ్డ్ మీ. పీపుల్, ఝాన్సీ, ఐ కనెక్ట్ టు యువర్ స్పీచ్ అన్నారు. సో that is the boost for me. That is the like tonic for me. యు గాట్ మీ సార్. ఇట్స్ ఓకే. మనకి ప్రపంచం అన్ని ఇవ్వదు సార్, అన్ని ఇవ్వదు మనకి. ఇట్స్ ఓకే, యాజ్ లాంగ్ యాజ్ యూ గివ్ యువర్ బెస్ట్, యూ డూ యువర్ బెస్ట్. నాకు ఈ ఎక్స్పీరియన్స్ నన్ను ఇది ఆపేయలేదు. దిస్ ఇస్ నాట్ ద ఓన్లీ లైఫ్ ఫర్ మీ. వేరే వేరే గోల్స్ నెక్స్ట్ వెళ్ళిపోతూనే ఉండాలి. నెక్స్ట్ ఏంటి వాట్ ఐ క్యాన్ డూ, వాట్ ఐ కెన్ ఫోకస్. నేను గెలవలేదు, ఆ గోల్ అచీవ్ చేయలేదని నేను ఈ రోజు కూర్చుంటే, దట్ ఈస్ స్టాపింగ్ మీ. నన్ను ఏది ఆపకూడదు, నేను ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. ఇట్స్ ఓకే టు ఫీల్ సాడ్, యాజ్ లాంగ్ యాజ్ ఫీల్ అవ్వాలి. మనం కూడా ఇమోషనలీ, వీఆర్ ఆల్ ఇమోషన్ బీయింగ్స్, నాట్ అ మెషిన్, నాట్ అ రోబోటిక్స్. సో దట్స్ ఓకే టు ఫీల్ బ్యాడ్, ఇట్స్ ఓకే టు ఫీల్ బ్యాడ్, బట్ డు నాట్ స్టే ఇన్ దట్ ఫర్ ఎవర్. ప్లస్ గుర్రం లాగా లేసి నిలబడాలి. పడినా ఇట్స్ ఓకే, ఏడవాలి, డిప్రెస్ అవ్వాలి, సాడ్, బట్ నెక్స్ట్ గుర్రం లాగా లేసి పరిగెత్తుకుంటూ మళ్ళీ వెళ్ళిపోవాలి. దట్ ఈస్ వాట్ ఐ మీన్, సార్. డు నాట్ స్టే ఇన్ దట్ డిప్రెషన్ మోడ్. As long as you've given your best, you tried your best, be happy for what you delivered, be happy for what you did. థ్యాంక్ యూ. Any more questions? Happy evening, ma'am. Yes. That's good. మ్యామ్, గోల్ సెట్టింగ్ సెషన్ అనేది ఎంత ఇంపార్టెంట్, మనిషికి గోల్ అనేది ఎంత ఇంపార్టెంట్, గోల్ లేకపోతే గోల్ ఉన్నే వాళ్ళు మనల్ని ఎలా వాడుకుంటారు,